సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోక తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు లెక్కలేని వందనాలు, స్తోత్రాలు చెల్లించుచున్నాం. దేవా, ఈ దినమందు ఇట్టి రీతిగా మిమ్మల్ని స్తుతించి, ఆరాధించి, మీ వాక్యాన్ని ధ్యానించుకునే గొప్ప పరిస్థితులు మా అందరికీ దయచేసినందుకు మీకు లెక్కలేని వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ వాక్యాన్ని ధ్యానించుకుని చుండగా మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, సర్వసత్యులకు నడిపించండి. మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులైన దేవుని పిల్లలందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. మత్తయి సువార్త మనం నిన్నటి దినాన 12 అధ్యాయంలోనైనా ఒక విషయాన్ని మనం చూసుకున్నాం. ఏంటంటే ఆయన ఏ పట్టణంలో అయితే విస్తారమైన అద్భుతాలు చేశారో ఆ పట్టణంలో ఉన్నటువంటి వారు మారు మనసు పొందకపోవట చూసి అక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు గారు మీ మధ్యన చేయబడిన అద్భుతాలు, ఆశ్చర్యక్రియలు తూరు సీదోను పట్టణస్థులలో చేసిన యెడల వారు పూర్వమందే గోనెపట్ట కట్టుకొందురని, అదే రీతిగా కపెర్నహూము గురించి కూడా మాట్లాడుతూ, కపెర్నహూమ ఆకాశము మట్టుకు హెచ్చింపబడిందాన మీ మధ్యన చేయబడిన అద్భుతాలు, ఆశ్చర్యక్రియలు సొదొమ గొమొర్రా పట్టణాలు ఉన్నాయి కదా, ఆ పట్టణంలో చేసి ఉంటే కనుక వాళ్ళు పూర్వమందే గోనెపట్ట కట్టుకొందురనేసి మనం చూసుకున్నాం. అంటే వారు మారు మనసు పొందడం అంటే ఏంటన్నది కూడా మీకు వివరించి చెప్పడం జరిగింది. గతించిన తరగతిలో ఇక్కడ మనం ఇక్కడ స్టాప్ చేసాం. గతించిన తరగతిలో ఇక్కడ మనం ఆగాం. కాబట్టి యేసుక్రీస్తు గారు చుట్టూనే రక్షణ వాక్యం గురించి, రక్షణ పరిస్థితుల గురించి మనం మాట్లాడుకుంటూ వచ్చాం. ఇప్పుడు అపోస్తులు ఈ రక్షణ గురించి ఏ విధంగా ప్రపంచంలోకి తీసుకెళ్లారు? వీరు ప్రపంచంలోనికి తీసుకెళ్ళేటప్పుడు ఇంకా పని ప్రారంభించక మునుపు ఈ రక్షణ వాక్యం గురించి ఏం చెప్పారు? ఏ విధంగా చెప్పారు? ప్రభువైన యేసుక్రీస్తు గారు వారితోటనేసి కొన్ని విషయాలు చూసుకుంటూ మనం వెళ్దాం. ఇప్పుడు నిన్నటి దినాన మనం యెరూషలేము చుట్టూనే తిరిగాం. యెరూషలేము చుట్టూనే తిరిగాం. ఇశ్రాయేల్ మధ్యనే తిరిగాం. ఇప్పుడు కూడా అపోస్తులు యెరూషలేము చుట్టూనే ఇశ్రాయేల్ ప్రజల మధ్యనే తిరుగుతారు. యెరూషలేము చుట్టూనే ఇశ్రాయేల్ ప్రజల చుట్టూనే తిరుగుతారు. ఆ చరిత్ర అన్నది ఒకసారి మనం చూసుకుందాం. ఆ తర్వాత అదే రక్షణ వాక్యాన్ని అన్ని జనుల మధ్యకు వద్దాం. అంటే మన వాళ్ళు మనం ఉన్నాం కదా, మనందరం అన్యులు అనమాట. మన పితరులందరూ కూడా అన్యులే. మనం ఇశ్రాయేలీలకి చెందిన వారం కాదు. మనం ఇశ్రాయేలీలు అంటే యాకోబు సంతానం, మన యాకోబు సంతానం కాదు. కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించండి. కాబట్టి ఇక్కడ ఈ ఈ రక్షణ వాక్యం గురించి అమ్మా, ఇందులో ఏమైనా లిమిట్ ఏమైనా ఉందా తల్లి? ఈ గూగుల్ మీట్ ఆల్రెడీ వాడుతున్న వాళ్ళు ఉన్నారు కదా, ఇందులో లిమిట్స్ ఏమైనా ఉన్నాయా? ఎంతమంది అంతమంది అన్లిమిటెడ్ ఉందా ఇందులో? ఓకే, రైట్. లింక్ ఎలా షేర్ చేయాలి? వాట్సాప్లో పెట్టాను కదా, అలాగే షేర్ చేశాను బ్రదర్. రైట్, ఓకే. మనం ముందుకు వెళ్ళిపోతే కనుక ఒకసారి అపోస్తుల కార్యములు వాక్య తరగతులు కాబట్టి ప్రతి వచనాన్ని కూడా చూపించి మాట్లాడాలి నేను. కాబట్టి చూపించి మాట్లాడతాను. ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా వినండి. రక్షణ గురించి థర్డ్ పార్ట్ మనకి ఇది. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం మొదటి అధ్యాయంలో సంగతులు కూడా చూద్దాం. అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయం మొదటి 2 వచనాలు ఒకసారి మనం చదువుదాం. ఓ థెయోఫిలా, యేసు తాను ఏర్పరచుకున్న అపోస్తులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తర్వాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినం వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటన్నిటిని గూర్చి నా మొదటి గ్రంథమును రచించుతాను. ఆయన శ్రమపడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయముల గురించి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తాను సజీవునిగా కనుపరుచుకొనెను. ఆయన వారిని కలుసుకుని ఇలాగా ఆజ్ఞాపించాను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టాడు. యేసుక్రీస్తు గారు చనిపోయి తిరిగి పునరుద్ధరణైన తర్వాత తన శిష్యుల యొద్దకు వచ్చి అక్కడ వారితో మాట్లాడుతున్న మాట ఏంటే కనుక 4వ వచనం కానించి రిఫరెన్స్ రాసుకోండి. అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయం 4వ వచనం. ఆయన వారిని కలుసుకుని ఇలాగూ ఆజ్ఞాపించాను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చాను గాని కొద్ది దినములాగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుదురనెను. ఒక మాట చెప్తున్నారు, యోహాను గారు మీకు నీళ్ళలో బాప్తిసం ఇచ్చారు కదా, నేను మీకు పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇస్తాను, అది కొద్ది రోజుల్లో. ఆ డేటు టైం అన్న చెప్పలేదు, కానీ కొన్ని రోజుల్లో మాత్రం మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం తీసుకుంటారు అని చెప్పాడు. చెప్పిన తర్వాత
వీళ్ళందరూ కూడా ఒక విషయాన్ని అడుగుతారు 6వ వచనంలో. ఏంటంటే గనక, కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు 6వ వచనం చదువుతున్నాను. ప్రభువా ఈ కాలమందు ప్రభువా ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా అని ఆయనను అడగగా, ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందించుకొని ఉన్నాడు. వాటిని తెలుసుకొనటం మీ పని కాదు అని చెప్పి, అసలు పరిశుద్ధాత్మ నేను ఎందుకు మీకు ఇస్తున్నాను? పరిశుద్ధాత్ముడు వచ్చి చేసే పనేంటి? ఆయన ఆల్రెడీ యేసుక్రీస్తు గారు చనిపోయి పునరుద్ధానుడు అవ్వకముందే సువార్త ప్రకటిస్తున్నప్పుడే పరిశుద్ధాత్ముడి గురించి, ఆదరణకర్త గురించి యోహాను సువార్త 16వ అధ్యాయంలో స్పష్టంగా మనకు కనబడుతూ ఉంటుంది. అక్కడ ఏం మాట్లాడారు, ఏ పరిస్థితులు ఉన్నాయో మనకు కనబడుతూ ఉంటాయి. మరలా ఇక్కడ పరిశుద్ధాత్ముడు చేసే పని ఏమిటన్నది ఇక్కడ స్పష్టంగా మాట్లాడుతూ ఉంటారు. పరిశుద్ధాత్మ మీలోకి వచ్చినప్పుడు జరిగే పరిస్థితులు చూడండి ఎలా ఉన్నాయంటే, 8వ వచనం, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు. గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతను భూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పాను. పరిశుద్ధాత్ముడి ద్వారా దేవుడు ఒక కార్యాన్ని చేస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు వచ్చి చేసే పని ఏంటన్నది స్పష్టంగా యేసుక్రీస్తు గారు చెప్పేశారు. పరిశుద్ధాత్మను ఇచ్చింది ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు గారే. ప్రభువైన యేసుక్రీస్తు గారే పరిశుద్ధాత్మను మీ మీద కుమ్మరిస్తున్నాను, పరిశుద్ధాత్మను మీరు పొందుకుంటారని ఆయన చెప్పారు. ఆ పరిశుద్ధాత్మను ఇచ్చినటువంటి ఆయనే ఒక ప్రోగ్రామింగ్ కూడా చెప్పాడు. మొదట పరిశుద్ధాత్మను పొందుకున్న మీరు ఫస్ట్ ఎక్కడికి వెళ్తారు? యెరూషలేములోకి వెళ్తారు. తర్వాత ఎక్కడికి వెళ్తారు? యెరూషలేం తర్వాత యూదయ సమరయాల దేశాలకు వెళ్తారు. ఆ తర్వాత ఎక్కడికి వెళ్తారు? భూదిగంతం వరకు వెళ్తారు. అంటే అన్యజనుల మధ్యకి వెళ్తారు. ప్రోగ్రామింగ్ చూడండి. ఇక్కడ యేసుక్రీస్తు గారు ఏదైతే డిజైన్ చేశారో, ఏదైతే చెప్పారో ఆ క్రమంలోనే వెళ్ళింది. ఇక్కడ అపోస్తులు మొట్టమొదటిగా యెరూషలేము ప్రాంతంలోనే సువార్త ప్రకటించారు. స్టెఫను మరణంతో సమరయుల దేశములందు చెదిరిపోయారు. ఆ తర్వాత పేతురు గారికి దర్శనమిచ్చి, పేతురు ద్వారా మరలా కొర్నేలి అని అన్యుల కుటుంబంలోకి ప్రవేశించి అక్కడ సువార్త ప్రకటించిన తర్వాత, ఈ పేతురు గారు ఒక యూదుడు కాబట్టి, నీవు ఈ యొక్క అన్యజనుల ఇంటిలోకి ఎందుకు వెళ్ళావు? అక్కడ వెళ్ళాల్సిన పరిస్థితులేంటి? యూదుడైన మనకది తగినది కాదు కదా! అని ఒక ప్రశ్నోత్తరాలు, ఆ వ్యతిరేకతలు ఉన్నప్పుడు పేతురు దేవుడు తనకిచ్చినటువంటి దర్శనాన్ని గురించి చెప్పి, అన్యజనులకు కూడా దేవుడు రక్షణ అనుగ్రహించి ఉన్నాడు అని అక్కడ కొన్ని విషయాలు తెలియజేసి, వారి మధ్యకు కూడా వెళ్ళి సువార్త ప్రకటన చేయాలి. ఇది దేవుని చిత్తమై ఉన్నదనేసి పేతురు ద్వారా కూడా అది జరిగింది. మనకి ఇదంతా కూడా అపోస్తుల కార్యాల్లో కనబడుతుంటది. దేవుడిక్కడ ప్రభువైన యేసుక్రీస్తు ఒక డిజైన్ అన్నది చెప్పాడు. ఒక ప్రోగ్రామింగ్ అన్నది చెప్పాడు. ఏంటంటే గనక పరిశుద్ధాత్మ మీలోకి వచ్చినప్పుడు ఫస్ట్ మీరు ఎక్కడ తిరుగుతారు? యెరూషలేము ప్రాంతాల్లో తిరుగుతారు. తర్వాత ఎక్కడికి వెళ్తారు? యూదయ సమరయ పట్టణాల్లోకి వెళ్తారు. ఆ తర్వాత ఎక్కడికి వెళ్తారు? భూదిగంతం వరకు వెళ్తారు. ప్రెజెంట్ యెరూషలేము మధ్యన సువార్త అనేది అప్పుడు ప్రకటింపబడింది. ఆ అపోస్తుల కాలంలోనే వారు తృణీకరించారు. వారి ద్వారా ఈ అపోస్తులు హింసింపబడ్డారు, చంపబడ్డారు. సంఘం అంతా కూడా చాలా హింసింపబడింది. ఆ తర్వాత కొద్ది కాలానికి మీరు ఈ రక్షణ వాక్యాన్ని తృణీకరించారు కాబట్టి, ఇక మిమ్మల్ని విడిచిపెట్టి మేము అన్యజనుల మధ్యకి వెళ్ళిపోతున్నాం అనేసి పౌలు, బర్నబాలు ఒక పరిస్థితిలో మాట్లాడినప్పుడు, అక్కడ పరిశుద్ధాత్ముడు కూడా వారితో ఏకీభవించి వారిని కూడా అన్యజనుల పట్టణాల్లోకి పంపించడం జరిగింది. ఆ తర్వాత కాలంలో యెరూషలేము పట్టణంలో సంఘాలైతే ఉన్నాయి గానీ, విశ్వాసులైతే ఉన్నారు గానీ, తర్వాత శతాబ్దాలు వచ్చినప్పుడు అక్కడ సువార్త అనేది కనుమరుగైపోయింది. ప్రెజెంట్ ఇప్పుడు ఉన్న సిట్యుయేషన్‌లో కూడా ఇశ్రాయేలు ప్రజల మధ్యన ఎవరు కూడా యూదులకు వెళ్లి సువార్త చెప్పేవారు లేరు. వాళ్ళింకా కూడా మెస్సయ్య కోసం ఎదురు చూసే భ్రమలోనే ఇంకా ఉండిపోయారు వాళ్ళు. ఓకే. రైట్. ఇదంతా చరిత్ర. అటువైపు వెళ్ళొద్దు మనం. అయితే ఇటు కిందకొచ్చేటప్పటికి 8వ వచనంలో ఆయన మాట్లాడుతుంది ఏంటంటే గనక, 8వ వచనంలో, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయాల దేశమంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందిరని వారితో చెప్పాను. ఇక్కడ ఏం కనబడుతుంది? నాకు సాక్షులుగా ఉంటారు మీరు. నాకు సాక్షులుగా ఉండడం అంటే అర్థం ఏంటి? ఆయన మరణ పునరుద్ధానం వెనకాల దాగున్న రక్షణ వాక్యాన్ని ప్రకటించే విషయంలో, ఆయన మరణాన్ని విషయంలో, ఆయన పునరుద్ధానం విషయంలో, మరణ పునరుద్ధానం వెనకాల ఏ పరిస్థితి, ఏ రక్షణ అయితే దాగుందో అది మీరు ప్రపంచంలోకెళ్ళి ప్రకటిస్తారు. అందునిమిత్తమే నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. అందునిమిత్తమే పరిశుద్ధాత్ముడు వస్తున్నాడు. ఎందు నిమిత్తం పరిశుద్ధాత్ముడు వస్తున్నాడు? అద్భుతాలు చేయడానికా? మెయిన్ ఫస్ట్ ప్రిఫరెన్స్ కాదు. ఆశ్చర్యక్రియలు చేయడానికా? ఫస్ట్ ప్రిఫరెన్స్ అదా? కాదు. అసలు పరిశుద్ధాత్ముడు వచ్చేది ఏంటంటే, సిలువ వ్యర్థము కాకుండానట్లు, లోకమానవాళి పాప పరిహారము కొరకై, లోకమానవాళి పాప పరిహారము కొరకే దేవుడు ఏర్పరిచినటువంటి ఆ బలియాగం ఎవరైతే ఉన్నారో, దేవుని గొర్రెపిల్ల ఎవరైతే ఉన్నారో, ఆ సిలువ మరణ సువార్త
ఏదైతే ఉందో మరణ వార్త, అది మనకు శుభవార్త. ఒకరి మరణ వార్త ఇంకొకరికి శుభవార్త అవ్వకూడదు. కానీ యేసుక్రీస్తు గారి మరణ వార్త మనకు శుభవార్త. ఎందుకంటే ఆయన మరణంలో మనకు రక్షణ దాగి ఉంది. ఆయన మరణం మన కొరకే, ఆయన మరణం మన విమోచన కొరకే, ఆయన మరణం మనల్ని నిత్య జీవాన్ని చేర్చడానికి, ఆయన మరణం తండ్రి ప్రేమను వ్యక్తపరుస్తుంది. కాబట్టి యేసుక్రీస్తు ఒక మరణం ప్రపంచానికి శుభవార్త. ఒకరి మరణ వార్త ప్రపంచానికి శుభవార్త ఏ చరిత్ర గ్రంథంలో కూడా ఎక్కడా లేదు, ఏ మత గ్రంథంలో కూడా లేదు. కానీ ఇక్కడ బైబిల్‌లో మాత్రం యేసుక్రీస్తు గారి మరణం అనే వార్త మనకు శుభవార్త. ఎందుకంటే ఆయన మరణంలో మనకు రక్షణ దొరికింది. ఈ విషయాన్ని మీరు చెప్తారన్నట్టు. ఈ విషయాన్ని మీరు చెప్పడానికి పరిశుద్ధాత్మ మీలోకి వస్తాడు. అంటే ఇక్కడ దేవుని సేవకులు, దేవుని వాక్యం ప్రకటించేవారు ఖచ్చితంగా ఆత్మ మూలంగా మాట్లాడాలి. ఖచ్చితంగా ఆత్మ సహాయాన్ని పొందుకొని ఆత్మతో కలిసి పనిచేయాలి. ఇక ఒక మాట గమనించాలి. పేతురులోకి పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాతే, పేతురులోకి పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాతే పేతురు ధైర్యంగా మాట్లాడాడు. నిజంగా యేసుక్రీస్తు గారు చనిపోయారు, తిరిగి లేచారు. గొర్రెల కాపరిని పట్టుకున్నారు. గొర్రెలన్నీ చెదిరిపోయాయి. మనకి ఇయన్నీ తెలుసు కదా! అయితే ఇక్కడ ఏంటంటే, ఆ చెదిరిపోయిన గొర్రెలు ఎప్పుడైనా, ఎక్కడైనా యేసు నామాన్ని పలికారా? పలకల. యేసుక్రీస్తు గారు 40 రోజుల వరకు ఇక్కడ ఉన్నానన్నారు. అంటే నెల 10 రోజులు ఇక్కడ అయిపోయింది. తర్వాత పెంతుకోస్తు పండగ, పస్కా పండగ తర్వాత ఎన్ని నెలల తర్వాత వచ్చిందో తెలీదు. పస్కా పండగలో ఆయన సిలువ వేయబడ్డాడు. పస్కా పండగ జరుగుతుండగా అప్పగించబడ్డాడు. మరలా పెంతుకోస్తు పండుగ వచ్చేంత వరకు కూడా యేసు అనే మాట ఎక్కడా లేదు. యెరూషలేము ప్రాంతంలో ఎవరు మాట్లాడలేదు. ఎందుకంటే ఆయన ఎరిగిన వారమేమో, ఆయనతో ఉన్న వారమేమో అంటే గనక వీళ్ళని చంపేస్తారని వీళ్ళ భయం. ఆ భయంతోటే కదా పేతురు గారు నాకు తెలీదు ప్రభు అంటే ఎవరు అని అన్నారు. ముమ్మారు చెప్తాడు కదా నాకు ఎవరో తెలియదని. వీళ్ళందరూ కూడా పారిపోయారు. మేము యేసుక్రీస్తు అనుసరులు అని తెలిస్తే యూదులందరూ కూడా ఎంతగా కేకలు వేసి, యూదులందరూ కూడా ఎంతగా బొబ్బలు పెట్టి కేకలు వేసి, సిలువ వేయండి, సిలువ వేయండి, సిలువ వేయండి అని కేకలు వేశారు. మేము కూడా ఆయన అనుసరులు, ఆయన శిష్యులు అని తెలిస్తే మా పట్ల కూడా అలాంటి పరిస్థితులే ఉంటాయని భయంతో వీళ్ళందరూ కూడా బిక్కు బిక్కు అని గడిపారు. ఇది నిజం. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు గారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఎన్ని రోజులు అయిపోయింది? 40 రోజులు అయిపోయింది. ఈ 40 రోజులు కూడా శిష్యులతో ఆయన ఉన్నాడు. అనేకమైన రాజ్య విషయాలు చెప్పాడు. పరిశుద్ధాత్మ గురించి చేసిన వాగ్దానం గురించి చెప్పాడు. పరిశుద్ధాత్మ మీలోకి వచ్చినప్పుడు మీరు చేసే ప్రోగ్రామింగ్, నేను డిజైన్ చేసిన ప్రోగ్రామ్‌లో మీరు ఎలాగ వెళ్తారన్నది చెప్పాడు. మొదట యెరూషలేము పట్టణంలోకి అన్నారు. తర్వాత ఎక్కడికి యూదయ, సమరయ పట్టణాలు అన్నాడు. ఆ తర్వాత బూదిగంతం వరకు అన్యుల దేశాలలోకి వెళ్తారని చెప్పాడు. ఏం పట్టుకెళ్తారు మీరు? నన్ను గురించిన సాక్ష్యాన్ని పట్టుకెళ్తారు. ఏంటి ఆ సాక్ష్యం? నేను మరణించి తిరిగి లేచాను. నా మరణం ప్రపంచానికి శుభవార్త. నా మరణంలో రక్షణ ఉంది. నా మరణం జరిగిందే ప్రపంచం కోసం. ఈ విషయాన్ని ఎవరికి చెప్పాలి మీరు? ఇశ్రాయేలు ప్రజలకే చెప్పాలి. యోదయ సమరయ పట్టణంలో ఉన్న వారికి చెప్పాలి. ప్రపంచంలో ఉన్న భూదిగంతం వరకు ఉన్న అన్యజనులందరికీ కూడా చెప్పాలి. అందు నిమిత్తమే నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. అపోస్తలులు, ప్రత్యేకింపబడిన వారు. ఎందుకు ఏర్పరచుకున్నాడు అపోస్తలుని? గారడీ సింహంలాగా అద్భుతాలు, ఆశ్చర్యక్రియలు, సూచక్రియలు చేసుకుంటూ వెళ్ళిపోండ్రు అబ్బాయి. వాళ్ళు పథకాలు ఇచ్చినట్టు ఇచ్చి వెళ్ళిపోండ్రనా? కాదు కాదు. అపోస్తుల్ని అసలు నేను ఎంచుకున్నదే నా శిలువ మరణం వెనకాల దాగి ఉన్న దేవుని యొక్క కృపాహస్తం గురించి, రక్షణాస్త్రం గురించి మీరు చెప్పాలి. అందు నిమిత్తమే నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. ఆ పని చేయడానికి మీకు ధైర్యం లేదు. ఆ పని చేయాలంటే గట్స్ ఉండాలి. నిజం. చాలా ధైర్యం ఉండాలి. ఎందుకంటే వీళ్ళెళ్లి చెప్తుంది ఏంటంటే గనక, నీకు మేలు కలుగుతుంది, నీకు ఆశీర్వాదాలొస్తాయి, దేవుడు నిన్ను కుటుంబాన్ని హెచ్చిస్తాడు, నీ పరిస్థితులు బాగుంటాయి అని చెప్పడానికి గట్స్ అవసరం లేదు. ఎందుకంటే తీయని మాటలు కదా అయి. అవి తీయని మాటలే. మీరందరూ ఉన్నారిప్పుడు. మీరందరూ కూడా అన్యజనులు అనుకుందాం. ఇప్పుడు నేను మీ మధ్యకొచ్చి, ఒక దేవుడున్నాడు, ఆ దేవుడు మీకు ఆశీర్వాదం ఇస్తాడు, ఆ దేవుడిని నమ్ముకుంటే మీ కుటుంబాలు బాగుపడతాయి. మీరు ఆశీర్వదించబడతారు. ఉద్యోగాలొస్తాయి. ఆ పరిస్థితులొస్తాయి, ఈ పరిస్థితులని చెప్పాననుకోండి. మీరు నా మీద ఒక రాడ్ కాదు కదా! చప్పట్ల వర్షం కురిపిస్తారు. పూలదండల వర్షం కురిపిస్తారు. ఇప్పుడు అలా కాకుండా, ఇప్పుడు నేను మీ మధ్యకొచ్చి వేరే రీతిగా మాట్లాడతాను. ఉన్నదున్నట్టుగా మాట్లాడతాను. ఏంటా ఉన్నదున్నట్టుగా మాట్లాడడం అంటే, నా మాటలు చాలా మందికి బాధ కలిగిస్తాయి. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న సువార్త అదే కదా! గాస్పెల్ అదే కదా! కానీ అది గాస్పెల్ కాదది. అది గాస్పెల్ అయితే ఎందుకిలా మాట్లాడతాను నేను? నిజమైన గాస్పెల్ ఏంటో తెలియాలనే కదా! రక్షణ వాక్యం ఏంటో సత్యం తెలుసుకోవాలనే కదా! పేరు కూడా క్రీస్తు సత్య సువార్త సంఘం అని పెట్టుకున్నాం. నిజమైన నిజం ఏంటి ఒకసారి చెప్తున్న దాని సారం ఏంటో ఒకసారి ఆలోచించండి. అపోస్తలులు వీళ్ళు ఏం చెప్పాలో తెలుసా అండి? తరతరాలుగా కొన్ని కొన్ని తరతరాలుగా ఈ అన్యుల పట్టణంలోకి వెళ్ళినప్పుడు కొన్ని తరతరాలుగా సరిగ్గా గమనించిన నా పాయింట్ ఆఫ్ వ్యూ. కొన్ని తరతరాలుగా వారు
ఇతర దేవుళ్ళు, ఇతర దేవతలు వారికి కలిగినటువంటి దేవతలు, దేవుళ్ళు ఉన్నారు. ప్రతి పట్టణంలో ప్రఖ్యాతిగాంచిన ఒక గుడి ఉంది. ఒక మందిరం ఉంది. ప్రతి పట్టణంలో కూడా ఒక దేవుడు ఉండేవాడు. ప్రతి పట్టణంలో ఆ దేవుడికి ఉత్సవాలు జరిగేవి. ప్రతి పట్టణంలో ఆ దేవుడికి కొన్ని గ్రంథాలు ఉండేవి. ప్రతి పట్టణంలో కూడా ఆ దేవునికి సంబంధించిన కార్యక్రమాలు జరుగుతూ ఉండేవి. ప్రతి పట్టణంలో కూడా ఈ పరిస్థితులున్నాయి. ఇప్పుడు పౌలు గారు ఎళ్లి చెప్పిందేంటో తెలుసా? ఏకైక దేవుడు ఆకాశమందున్నాడన్నట్టు. ఇప్పుడు ఎలా ఉంటది ఈళ్ళకి? అంటే మేము పూజిస్తున్న దేవుళ్ళు దేవుళ్ళు కాదా? మేము పూజిస్తున్న దేవతలు దేవతలు కాదా? కాదు అని అన్నాడంతే. దాన్నేమన్నాడు పౌలు గారు? నిరర్ధకమైన తత్వజ్ఞానం అని అన్నాడు. అంటే నిరర్ధకమైన తత్వజ్ఞానం అంటే మనుషుల తత్వజ్ఞానం. మనుషులు ఏర్పరచుకున్నవి. మనుషులు హస్తాలతో చేసుకున్న విచిత్రమైన రూపాలు. మనుషులు తన ఆలోచనలో దేవుడిని వెతికాడు. తన ఆలోచనలో దేవుడిని వెతికాడు కాబట్టి స్త్రీని దేవతగా పట్టుకొచ్చాడు. పురుషుని దేవుడిగా పట్టుకొచ్చాడు. వారిద్దరికీ పుట్టే పిల్లలను కూడా ఈ విధంగా పట్టుకొచ్చాడు. మనిషికి ఇది మాత్రమే తెలుసు కాబట్టి సత్యదేవుని గురించి తెలీదు కాబట్టి అతనికొచ్చిన ఆలోచనలు బట్టి, సాతాను చేసిన మాయను బట్టి అనేకమైనటువంటి దేవతల్ని, దేవుల్ని ఇదే నీ దేవుడు అన్న రీతిగా సాతాను మాయ చేసాడు. ప్రపంచాన్ని ఏం చేశాడంటే పడేసాడు. చీకట్లోకి పడేసాడు. ఇప్పుడు వీళ్ళు ఎందుకొచ్చారు? వెలిగించడానికొచ్చారు. ప్రపంచం అంతా కూడా ఈ చీకటిలోనే ఉండిపోయింది. ప్రపంచం కూడా ఈ చీకటిలోనే ఉండిపోయింది. కాబట్టి ఇప్పుడు సత్యం చెప్పాలి వీళ్ళకి. వీళ్ళు కొరింథీ పట్టణానికి వెళ్ళినప్పుడు పౌలు గారు ఒక మాట చెప్తారు. కొరింథీ పట్టణానికి వెళ్తున్నప్పుడు కొరింథీ పట్టణం పెద్ద వాణిజ్య కేంద్రం. అది రోమా ప్రభుత్వంలో ఉన్నటువంటి రోమా ప్రభుత్వం ఏర్పరచబడిన తర్వాత రోమా రాజ్యం ఏర్పరచబడిన తర్వాత అక్కడ అగస్టస్ చక్రవర్తి ఆ పట్టణాన్ని ఏం చేస్తాడంటే అభివృద్ధి పరుస్తాడు. అది వాణిజ్య కేంద్రంగా ఉంది. అక్కడ యాత్రికులు చాలా మంది వస్తూ ఉంటారు. వ్యాపారవేత్తలు చాలా మంది ఉంటారు. అక్కడ గ్రీక్ దేశస్తులు ఎక్కువ మంది ఉన్నారు. రోమన్స్ కూడా ఉన్నారు. అదే పట్టణంలో యూదులు కూడా ఉన్నారు. అయితే ఇక్కడ ఈ అన్యజనుల సంఖ్య అనేది ఎక్కువ ఈ కొరింథీ పట్టణంలో. ఈ కొరింథీ పట్టణంలో ఉన్నటువంటి వారు ఏ ఏ ఏ పరిస్థితులు కలిగి ఉన్నారంటే ఒకసారి కొన్ని మాటలు మీకు చూపిస్తాను చూడండి. నా మాట వినబడుతుందమ్మా అందరికి? ఏమ్మా నా మాట వినబడుతుందా? ఓకే రైట్. చూద్దాం. ఈ కొరింథీ పట్టణంలో మనకి ఇద్దరు దేవుళ్ళు ఉంటారు. కొరింథీ పట్టణంలో ఇద్దరు దేవుళ్ళు ఉంటారు. వారిని వీళ్ళు పూజిస్తూ ఉండేవాళ్ళు. ఈ ఈ దేవుళ్ళు ఎక్కడి నుంచి మూలాలంటే కనుక గ్రీకుల్లోంచి వచ్చినటువంటి దేవుళ్ళు వీళ్ళు. ఒక దేవుడు అతనికి భారీగా ఉన్నటువంటి ఒక దేవత. ఆ పేర్లు నాకు ఐడియా లేదు కానీ నేను చెప్తాను. ఇది చరిత్ర అనమాట. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ ఈ కొరింథీ పట్టణంలో ఒక ఎత్తైన ప్రదేశం ఉంది. ఆ ప్రదేశంలో ఒక మందిరం ఉంది. ఆ మందిరంలో ఒక దేవుడు ఉన్నాడు. ఆ దేవుడికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఆరోగ్యానికి పట్ల, వ్యవసాయం పట్ల ఈ అంటే ఈ దేవుడిని నమ్ముకుంటే ఇవి మనకు వస్తాయని కొన్ని ఉన్నాయి. అటువంటి ఆరాధనలో మునిగిపోయి ఉన్నటువంటి పట్టణం ఇది కొరింథీ పట్టణం. ఇక్కడ రోమన్స్ ఉన్నారు, గ్రీకులు ఉన్నారు. ఈ గ్రీకులో నుంచి వచ్చిన వాడే ఈ దేవుడు అనమాట. వీళ్ళ మూలాలంటే బబులోను దేవతలు, దేవుళ్ళ దగ్గర నుంచి వచ్చాయని. అయితే ఇక్కడ కొరింథీ పట్టణంలో ఈ మందిరం ఎటువంటిదంటే ఈ మందిరం దగ్గర ఈ దేవుడిని దర్శించుకుని ఇక్కడ ఆ దేవుడికి సంబంధించిన ఆరాధన, భక్తి, సమర్పణలు సమర్పించుకొని మేలులు పొందుకున్నాం అన్నటువంటి పరిస్థితులు చాలా ఉన్నాయి వాళ్ళకి. ఈ ఎంత ప్రత్యేకతగాంచినటువంటి దేవుడు అంటే ఈ కొరింథీ పట్టణంలో ఉన్నటువంటి ఈ 2 దేవాలయాల్లో ఒక దేవాలయం ఎంత ప్రఖ్యాతిగాంచిందంటే ఆ టైంలో, ఆ కాలంలో చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాల వారు, యాత్రికులుగా ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆ మందిరానికి వచ్చేవారు. వచ్చి అక్కడ ఏం చేసేవారంటే కానుకలు, ఈ డబ్బు ఇయన్నీ ఇచ్చేవారు. అక్కడికొచ్చినటువంటి రాబడితోటి ఈ రోమా ప్రభుత్వంలోని అధికారులు వారి యొక్క రాజ్యాన్ని విస్తరించుకోవడానికి వారి యొక్క రాజ్యాన్ని అప్‌డేట్ చేసుకోవడానికి ఆహ్, డెవలప్‌మెంట్ చేయడానికి అందులో ఉన్న కానుకలను వాడేవారు. అంటే అక్కడికొచ్చే రాబడిని వాడేవారు. అంత గొప్ప ప్రఖ్యాతి కాంచినటువంటి దేవుడు ఉండేవాడక్కడ. దీని గురించి చరిత్ర మనకు చెప్తది. గూగుల్‌లో మీరు చూడండి. అయితే ఇది నిజమా? కట్టుకథ అంటే గనక మొదటి శతాబ్దానికి చెందిన ఒక చరిత్రకారుడు కూడా దీని గురించి రాశాడు. చరిత్రకారుడు కూడా దీని గురించి రాశాడు ఆధారాలతోటి. అయితే ఆర్కియలాజికల్ ఎవిడెన్స్‌లు కూడా ఇక్కడ ఒక మందిరం ఉంది, ఇక్కడ ఒక గుడి ఉంది అన్నట్టుగా స్పష్టమైంది గానీ,
అక్కడ ఉన్నటువంటి కల్చర్ పలానా విధంగా ఉండేదని ఈ చరిత్రకారులు రాశారు. కానీ ఆర్కియలాజికల్‌గా అయితే అక్కడైతే మందిరం ఉంది. శిథిలాలు కనబడ్డాయి. ఒక దేవుడు ఉండేవాడని కనబడ్డాయి గానీ, ఈ పరిస్థితులైతే ఎలా ఉన్నాయన్నో తెలియలేదు. కానీ అదైతే నిజం. వాస్తవం. ఇటువంటి పట్టణంలోకెళ్లారు. ఎవరో పౌలు గారు. ఇప్పుడు పౌలు గారెళ్లి ఏం జేయాలి ఇక్కడికెళ్లి? ఇప్పుడు వీరందరిని కూడా సత్యదేవుని వైపు నడిపించాలి. అంటే ఇప్పుడు పౌలు గారు ఏం జెప్పాలి? పథకాలు జెప్పాడా? లేకపోతే యేసుక్రీస్తుని నమ్ముకుంటే, ఇదిగో ఈ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి అప్పటికే వాళ్ళు నమ్ముకున్న దేవుడి వల్ల మేము బాగున్నాము. ఆ దేవుడు ఏంటంటే ఐశ్వర్యాన్ని ఇస్తాడు. వ్యవసాయం అంటే పాడి పంటలను ఇస్తాడు. మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు. ఈ దేవుడిని నమ్ముకుంటే మాకు లోటేమి ఉండదు అన్న రీతిగా పూజిస్తున్నారు. ఆ విషయంలో వాళ్ళు సమృద్ధిగా ఉన్నారు. ఇప్పుడు మరలా ఈయన ఎళ్లి ఏమనాలంటే, ఆ దేవుడి కంటే యేసుక్రీస్తు పవర్‌ఫుల్లు. ఈ దేవుడిని నమ్ముకుంటే ఎకరం పొలం 100 బత్తాలిత్తే 150 బత్తాలొత్తాయని జెప్పాడా పౌలు గారు? వారు వారు కలిగున్న దేవుడిని అప్రోచ్ అయిన విధానం ఏంటి? వారు కలిగున్న దేవుడిని ఎందుకు పూజిస్తున్నారో, ఈ లోకంలో అన్ని రకాలుగా సుఖ జీవితం కలిగి ఉండాలి అన్న రీతిగా ఆ దేవుడి వైపు వెళ్ళి, వారికి నచ్చిన సిద్ధాంతాలు, ఆచారాల్లో, జాతరలు, పండగలు, బలులు, అర్పణలు, రకరకాల ఈ వ్యతిరేకమైనటువంటి దుర్నీతికి సంబంధమైనటువంటి పరిస్థితులు ఏర్పరుచుకున్నారు వాళ్ళు. అటువంటి వారి మధ్యకి పౌలు గారెళ్లారు. పౌలు గారెళ్లి అక్కడ ఎవరి గురించి చెప్తున్నాడు? మృతుల పునరుద్ధానం గురించి చెప్తున్నాడు. యేసుక్రీస్తు గారి గురించి చెప్తున్నాడు. మృతుల పునరుద్ధానం గురించి చెప్పాడు. రక్షణ వాక్యం గురించి చెప్తున్నాను. మృతుల పునరుద్ధానం చెప్పి, ఒకరి మరణం గురించి చెప్పాడు. ఆ మరణం ఎవరో? నజరేడైన యేసుక్రీస్తు మరణం గురించి చెప్పాడు. ఆ మరణంలో దాగున్న రక్షణ గురించి చెప్పాడు. ఆయన పంపించింది పరలోకమందున్న దేవుడని చెప్పాడు. ఆయనే నిజమైన దేవుడని చెప్పాడు. ఇప్పుడు ఆయనే నిజమైన దేవుడనేసి ఎంత స్పష్టంగా మాట్లాడితే తిరుగుబాటుంటదా? ఉండదా? పౌలు గారు కొలస్సీలకు రాసిన పత్రికలో చెప్తాడు. లోకమంతా కూడా నిరర్థకమైన తత్వజ్ఞానంతో, మనుషులు పెట్టుకున్నటువంటి సిద్ధాంతాలతో, మనుషులు పెట్టుకున్నటువంటి ఒక దేవుళ్ళు, దేవతలు అనబడిన వారిలో కొన్ని గ్రంథాలు పుట్టించుకొని, ఇవే సత్యం అన్న రీతిగా గ్రంథాలు కూడా రాసుకున్నారు. ఇదంతా కూడా నిరర్థకమైన తత్వజ్ఞానం. నిరర్థకమైన అంటే అర్థం పర్థం లేని తత్వజ్ఞానం. దాని గురించి ఆధారాలు ఉండవు. దాని గురించి కట్టుకథలే ఉంటాయి తప్ప గాని, నిరూపణలు ఉండవు. శక్తి సామర్థ్యాలు ఉండవు. కేవలం మనిషి ఊహల్లో వచ్చిన దాన్ని పట్టుకొచ్చి దైవంగా కొలిచి, ఈ పరిస్థితులు లోకమంతా నిండిపోయింది చీకటితోటి. ఇప్పుడు ఈ చీకటిని తొలగించాలి. చీకటి కమ్మేసింది అలాగా. సాతానుగాడు అలా మాయ చేసాడు అందరినిని. ఇప్పుడు సత్యవాక్యాన్ని వెలుగు పట్టుకుని వెళ్లారు వీళ్ళు. ఆ వెలుగెవరు? యేసుక్రీస్తు యొక్క మరణ పునరుద్ధానం అనే మాట. అదే వెలుగు. అదే సత్యం. దాన్ని పట్టుకుని వెళ్లారు వీళ్ళు. దాన్ని పట్టుకుని వెళ్లి ఏం చేశారు? ఇది ప్రకటించారు. ఇది ప్రకటించాలంటే గట్స్ ఉండాలా లేదా మరి చెప్పండి ఒకసారి? అయ్యా! మా పితరుల కాలం నుంచి కొన్ని వందల సంవత్సరాల నుంచి మేము ఈ విధంగా భక్తి చేసుకుంటుంటే, నువ్వొచ్చిప్పుడు మేము కొలుస్తున్నటువంటి, మేము కలిగి ఉన్నటువంటి, మేము చేస్తున్న సాంప్రదాయాలు, ఆచారాలు, ఈ పరిస్థితులు ఇవన్నీ కూడా అబద్ధం. ఇది మాయ. ఇది సత్యం గాదు. ఇది నిరర్థకమైన తత్వజ్ఞానం. మీరది జ్ఞానం అనుకుంటున్నారేమో! అది జ్ఞానం గాదు. అర్థం పర్థం లేని తత్వజ్ఞానం. దానివల్ల మీకు నాశనమే కలుగుతుంది గానీ మేలు కలగదు. అయితే మీకు అన్నిటిని కూడా దయచేస్తున్నవాడు ఆకాశం అందున్నాడు. ఆయన చేయి విడిచిపెట్టేసి మనం దూరం అయిపోయాము. మరణం తర్వాత మరలా మనం అక్కడికి వెళ్ళాలి. ఆయన ఆ విధంగా మనల్ని పిలుచుకుంటున్నాడు. ఆయన పరిశుద్ధుడు. ఆయన పవిత్రుడు. ఆయన యథార్థవంతుడు. ఈ కొలతలు ఏ దేవుల్లోనూ కూడా ఉండవు. ఎందుకంటే ప్రతి దేవుళ్ళకి, దేవతలకి కూడా ఏదో ఒక మ్యారేజ్ స్టోరీ ఉంటది. ఏదో ఒక మ్యారేజ్ స్టోరీ ఉంటది. మ్యారేజ్ స్టోరీ లేని స్టోరీ లేదు. వాళ్ళ పుట్టుకలు గూడా ఎలా ఉంటదంటే, పలానా దేవుడికి, పలానా దేవతకి పుడితేనే ఈ దేవుడు అవతరించాడు. ఈ స్టోరీ లేకుండా ఏ దేవుడి గురించి కూడా ఉండదు. నేను నిజంగా ఎక్కడైనా బహిరంగ సభల్లో రక్షణ వాక్యం చరిత్రలో జరిగింది, సంఘ చరిత్రలో జరిగింది ఉన్నదున్నట్టు చెప్తే నన్ను దిగేటప్పటికి నేను ఉంటానో లేదో కూడా నాకు తెలీదు. డైరెక్ట్‌గా మాట్లాడుతున్నాను. నేను ఇండియా దేశంలో ఒకవేళ ఎక్కడైనా సభలు చెప్పినప్పుడు ఉన్నదున్నట్టుగా సంఘ చరిత్ర నేను చెప్తే, చరిత్ర తీసుకొచ్చి చెప్తే, అపోస్తలు ఇటువంటి బోధ చేశారు. అపోస్తలు ఇంత ధైర్యంగా ఎళ్లి మాట్లాడారని చెప్తే, స్టేజ్ దిగేటప్పటికి నా తలకాయ ఉంటదో లేదో కూడా తెలీదు. ఆయన ఊరకనే అన్నాడనుకున్నారా యేసుక్రీస్తు గారు? నా నిమిత్తం మీ ప్రాణాలు పోతాయి అన్నాడంటే దానికి అర్థం ఏంటి? దానికి అర్థం ఏంటి? సత్యం అసత్యాన్ని పోగొడుతుంది. సత్యం చెప్తే అసత్యంలో ఉన్నవాడికి కోపమొస్తుంది. సత్యం చెప్తే నేను నమ్మేది అసత్యం అంటావా? అని ఏం చేస్తాడు? చంపడానికొస్తారు. ఇదే ప్రకటించారు వీళ్ళు.
అయితే బ్రదర్ మరి తరతరాల నుంచి కూడా ఇంతలాగా పూజిస్తున్నవారు ఒక్కసారిగా పౌలు గారు చెప్పిన మాట విని ఎలాగక్కడ ప్రజలు మారు మనసు పొందేశారు? ఏ విధంగా చేసేసారంటే దాని గురించి స్పష్టంగా అదే కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో స్పష్టంగా పౌలు గారే చెప్తారు. పౌలు గారే చెప్తారు. కావాలంటే చూపిస్తాను చూడండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం ఒకసారి మనం చూద్దాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చూద్దాం ఒకసారి. 5వ వచనం చూద్దాం. 2వ అధ్యాయం 5వ వచనం కానించి. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండవలనని నేను మాట్లాడినను, సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములనే వినియోగించితిని. ఇక్కడ ప్రతి పట్టణంలో కూడా అపోస్తుడైన పౌలు అద్భుతాలు ఆశ్చర్యక్రియలు చేశాడు. అందుకే వాళ్ళు నమ్మారు. అక్కడ అద్భుతాలు ఆశ్చర్యక్రియలు సూచక క్రియలు యెరూషలేము పట్టణంలో సువార్త ప్రకటిస్తున్నప్పుడు అపోస్తులు బృందం ఎవరైతే ఉన్నారో వారి ద్వారా చేయబడ్డాయి. యోదయ సమరయ పట్టణంలో చేయబడ్డాయి. అన్యజనుల పట్టణంలో చేయబడ్డాయి. కొరింథీ పట్టణంలో అద్భుతాలు ఆశ్చర్యక్రియలు చేయబడ్డాయి. ఎఫెసు పట్టణంలో అద్భుతాలు ఆశ్చర్యక్రియలు చేయబడ్డాయి. కొలసీ పట్టణంలో అద్భుతాలు ఆశ్చర్యక్రియలు చేయబడ్డాయి. ఎందుకు చేయబడ్డాయి అంటే మేము చెప్పేది నిజం, అది నమ్మాలంటే కని విని ఎరగని అద్భుతాలు జరగాలి. అద్భుతం అంటే ఏంటి? తలపోటు తగ్గడం కాదు. అద్భుతం అంటే ఏంటి? కిడ్నీలో స్టోన్స్ పోవడం కాదు. అద్భుతం అంటే ఏంటో తెలుసా? పుట్టుగుడ్డివాడు కళ్ళు రావడం. ఎన్నో సంవత్సరాల నుంచి ఆడు దుర్భరమైన పరిస్థితిలో ఉన్నాడని ఆ పట్టణస్థులందరూ కూడా చూస్తున్న వ్యక్తి ఒక్కసారిగా సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా ఉంటే అది అద్భుతం అవుతుంది, అది ఆశ్చర్యం అవుతుంది. ఒరే 40 సంవత్సరాల నుంచి ఇక్కడే పడి ఉన్నాడు కదరా ఈడు, ఇలాంటి వ్యక్తి ఒక్కసారిగా మందిలోకి వచ్చాడంటే మందిరం బయట ఉన్నవాడు. ఒరే ఈడు పుట్టుకతోటే గుడ్డివాడు కదరా, ఈడు కళ్ళు ఎలా వచ్చాయి? ఒరే ఈడు పుట్టుకతోటే నడవలేనివాడు కదా, ఈడు ఎలా నడుస్తున్నాడు? ఒరే దెయ్యాలు పట్టినటువంటి పరిస్థితుల్లో పిచ్చి పట్టినవాడుగా తిరిగేవాడు కదరా వీడు ఇప్పుడు స్వస్థత నుండి మంచి వస్త్రాలు వేసుకుని ఎలా కూర్చున్నాడు? ఇది అద్భుతం అంటే. నేను ఏం చెప్తున్నానంటే రక్షణ వాక్యం ఏదైతే ఉందో అది ఉన్నట్టుగా ప్రకటించినప్పుడు వారికి కోపాలు వచ్చేవి. అయితే దేవుడు హస్తం వారికి తోడే ఉండి వీరు చెప్పేది నిజం అని వారు నమ్మడానికి వారి కళ్ళ ఎదుట దేవుని శక్తిని వాళ్ళు వ్యక్తపరిచారు. వాళ్ళు. అదే పౌలు గారు ఇక్కడ మాట్లాడుతున్నారు. ఒకవేళ అపోస్తులకి కృపావరాలు లేక కేవలం ఈ మాటను బట్టి వెళితే గనక ఏ సంఘం, ఏ పట్టణంలో కూడా సంఘం కట్టబడదు. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రికలో స్పష్టంగా ఆ మాట చెప్పాడు. అందుకే రక్షణ గురించి మీకు చెప్తున్నప్పుడు ఆ వాక్యాన్ని చాలా లోతైన సారం ఉంది అందులో. అది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. అందుకే చూడండి పౌలు గారు ఒక మాట స్పష్టంగా చెప్పాడు. ఏంటంటే ఈ రక్షణ వాక్యాన్ని ప్రపంచంలో స్థిరపరచడానికి, ఈ రక్షణ వాక్యాన్ని జనుల్లో స్థిరపరచడానికి ప్రభు హస్తం వారికి తోడై ఉండి జరిగిన పరిస్థితులు ఏంటో చూడండి ఒకసారి. మరలా అదే వచ్చిన రిపీట్ చేస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారంగా సూచక క్రియల చేతను, మహత్కారముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరములు అనుగ్రహించడం చేతను వారితో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా. చూడండి, రక్షణ వాక్యాన్ని ఎవరు ప్రకటిస్తున్నారు? అపోస్తులు ప్రకటిస్తున్నారు స్వరముతో. మరి అద్భుతాలు, సూచక క్రియలు, లేకపోతే వివిధములైన పరిశుద్ధాత్మ వరములు, మహత్కార్యాలు ఇవన్నీ కూడా ఎవరు చేస్తున్నారు? పరిశుద్ధాత్ముడు చేస్తున్నాడు వారిలో ఉంది. కాబట్టి ఈ యొక్క నజరేయుడైన యేసు క్రీస్తుని గురించి, నా రక్షణ వాక్యం గురించి అపోస్తులు సాక్ష్యం ఇస్తున్నారు, పరిశుద్ధాత్మను కూడా సాక్ష్యం ఇస్తున్నారు, తండ్రి కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. అదే వచనానికి అర్థం. ఈ వచనానికి అర్థం అదే. మరలా చదువుతున్న 4వ వచనంలో అట్టి రక్షణ ప్రభు బోధించడం చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారంగా సూచక క్రియల చేతను, మహత్కారముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వర్ణములను అనుగ్రహించడం చేతను వారితో కూడా, ఎవరు ప్రకటిస్తున్న వారితో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. పరిశుద్ధాత్ముడు అపోస్తులు ప్రకటిస్తున్న వాక్యం ఏదైతుందో ఆ వాక్యం వెనకాల ఉండి వాక్యం ప్రకటింపబడిన తర్వాత ఇది మీరు నమ్మాలి, ఇది సత్యం, అసత్యాన్ని విడిచిపెట్టండి, సత్యంలోనికి రండి అని చెప్పి ప్రభు అయిన యేసుక్రీస్తు నిజం, పరలోకమందున్న దేవుడున్న నిజం, మీరు అనుసరిస్తున్నటువంటిది నిజం కాదు, అది లేదు అని చెప్పి వారు చెప్పిన మాటకి వీళ్ళు తిరుగుబాటు చేయకుండా ఉండడానికి, నోరు మూయించడానికి అద్భుతాలు, ఆశ్చర్యక్రియలు ప్రతి పట్టణంలో చేశారు వీళ్ళు. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు వెనకాల ఉన్న రహస్యం ఇది. మనోళ్ళు చేసే అద్భుతాలు ఏంటి?
సగం సగం అద్భుతాలు అనమాట. గార్డీ సీమోన్ ఉంటాడు కదా, పేతురుని అడుగుతాడు కదా, అయ్యా నువ్వు పొందుకున్న పరిశుద్ధాత్మ నాకు ఇస్తే నీకు కొంత డబ్బు ఇస్తా. ఎందుకంటే అతను కూడా డబ్బు సంపాదించడానికి. ఈ రోజు కూడా అంతే, అద్భుతాలు జరుగుతున్నాయనేసి పాంప్లెట్లు వేయించడాలు, అద్భుతశాల, ఆశ్చర్య క్రియలశాల అని పేర్లు పెట్టి మోసం చేస్తున్నారు గార్డీ సీమోన్ వాళ్ళందరూ. అద్భుతాలు, ఆశ్చర్యక్రియలు, కృపావరాల వెనకాల దేవుని హస్తం, దేవుని ఒక ప్రణాళిక ఇంత ఉంది. ఊరకనేమలేదు. నిన్నటి దినాన నేను యేసుక్రీస్తు గారి గురించి చెప్తున్నప్పుడు, అదే గడిచిన తరగతిలో ఆయన ఎందుకు అద్భుతాలు చేశాడు, ఎందుకు ఆశ్చర్యక్రియలు చేశాడు అంటే 2 విషయాలు తెలియజేయడానికి. ఒకటేంటంటే పరలోక రాజ్యం సమీపించింది అన్న మాట వీరు నమ్మడానికి. నేను అద్భుతాలు, ఆశ్చర్యక్రియలు చేస్తున్నాను కాబట్టి ఈ క్రియలను బట్టి ఆ మాట నమ్మండి అని అన్నాడు. రెండో సందర్భం ఏంటంటే గనక ఆయన కేవలం పరలోక రాజ్యం సమీపించి ఉంది అన్నది మాత్రమే కాకుండా ఆయన ఇంకో విషయం చెప్పాడు. నేను మనిషి కుమారుని అన్నాడు. నేను దేవుని కుమారుని అని అన్నాడు. నేను దేవుని గొర్రె పిల్లని అని అన్నాడు. నేను చనిపోయి 3వ రోజున తిరిగి లేస్తాను అని అన్నాడు. నేను చనిపోతుందే లోకానికి రక్షణ ఇవ్వడానికి అని అన్నాడు. నేను చనిపోయినటువంటి సంగతి మీకు తెలిసినప్పుడు నేను ఎవరి నిమిత్తం అయితే చనిపోయానో ఈ మరణం మీకోసమే జరిగింది, మీ పాపాల నిమిత్తమే జరిగింది, మిమ్మల్ని విమోచించడానికి, మిమ్మల్ని రక్షణలోకి నడిపించడానికి, అనగా నిత్య జీవంలోకి నడిపించడానికే నేను బలి అయ్యానన్న విషయం ఎప్పుడైతే మీకు తెలిసిందో, అది ఎవరైతే ఈ మాట అంగీకరిస్తారో వారు నిత్య జీవం కలిగిన వాడని చెప్పాడు. ఈ మాటలన్నీ కూడా వీళ్ళకి కొత్తగా వినబడుతున్నాయి. ఎందుకంటే ఇది ప్రవక్తల బోధ కాదు, ఎందుకంటే ఇది ధర్మశాస్త్ర బోధ కాదు, ఎందుకంటే ఇది పరిచయుల శాస్త్రాల బోధ కాదు. ఇది పరలోకమందున్న దేవుడు ప్రపంచంతో మాట్లాడిన బోధ. పరలోకమందున్న దేవుడు రక్షణార్థమైనటువంటి విషయాల గురించి మాట్లాడిన బోధ. ఇది క్రొత్త బోధ. ఈయన బోధిస్తుంటుంటే ఆశ్చర్యంతో లోకమంతా ఎదురు చూస్తుంది. అప్పటి వరకు కూడా ఇశ్రాయేల్ ప్రజలకి ఇటువంటి బోధ లేదు. అందుకే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఏమంటారంటే ఈయన అధికారం కలిగిన వానిగా బోధిస్తున్నాడు, ఈయన పరిశీల వలె శాస్త్రుల వలె కాక అధికారం కలిగిన వాడిలా బోధిస్తున్నాడు. ఏ నరుడు, ఏ మనుషుడు, ఏ ప్రవక్త కూడా ఇలా బోధించలేదు. మాకు 17 ప్రవక్తల గ్రంథాలు మాకు తెలుసు, వారి బోధ మాకు తెలుసు, సొలొమోను చేసిన ప్రసంగాలు మాకు తెలుసు, దావీదు చేసిన ప్రసంగాలు మాకు తెలుసు, మోసే చేసిన ప్రసంగాలు మాకు తెలుసు. కానీ ఈయన చేస్తున్న ప్రసంగం కొత్తగా ఉంది. ఏ క్రొత్త సంగతులు చెప్తున్నాడు ఇతను. ఇతను క్రొత్త సంగతులు మాట్లాడుతున్నాడు. మృతుల పునరుద్ధానం అంటున్నాడు, జీవ పునరుద్ధానం ఉందంటున్నాడు, మరణ పునరుద్ధానం ఉందంటున్నాడు, ప్రపంచానికి ఎక్స్పైరీ డేట్ ఉందని అంటున్నాడు. మరలా నేను తిరిగి వచ్చినప్పుడు దేవదూతలు ప్రపంచంలో 4 మూలన ఉన్నటువంటి నా యందు విశ్వాసం ద్వారా రక్షింపబడిన పరిశుద్ధుల్ని పైకెత్తబడతారు అంటున్నాడు. మిగిలిందంతా కూడా లయమైపోతుంది అంటున్నాడు, అగ్నితో కాల్చబడుతుంది అంటున్నాడు, తీర్పు జరుగుతుంది అంటున్నాడు. ఇవన్నీ వీళ్ళకి క్రొత్తగా వినబడుతున్నాయి. ఎవరికి? ఇశ్రాయేలు ప్రజలకే క్రొత్త అంటే అన్యజనులకి ఎలా ఉంటుంది? ఇంకా నూరెళ్ళ పెట్టాలి. ఇశ్రాయేలు ప్రజలకే అవి కొత్తగా కనబడితే మరి అన్యులకి ఎలా ఉండాలి? ఆశ్చర్యకరంగా కనబడాలి. మీకు న్యాయం చేస్తాను ఖచ్చితంగా. మీరు సత్యం తెలుసుకోవాలన్నదే. నేను ఏదైతే గ్రహించుకున్నానో అదే మీకు చెప్తున్నా. బైబిల్లో గ్రహించింది నేను అదే. కానీ ఈరోజు ప్రపంచంలో మీరు ఈ మాటలు, ఈ రక్షణ గురించి టాపిక్ అయిపోయిన తర్వాత ఏం ప్రకటిస్తున్నారా క్రైస్తవ సమాజంలో ఇప్పుడున్న బోధకులు అంటే మీకు అర్థమైపోద్ది. గారడి సింహంలే 90%. ఉన్నదన్నట్టుగా చెప్పట్లే. ఆ రోజు అపోస్తులు ఉన్నదన్నట్టుగా చెప్పి వారు నమ్మడానికి ప్రభు హస్తం వారికి తోడై ఉండి చక్కగా వారి పట్ల అద్భుతాలు, ఆశ్చర్యక్రియలు జరిగించడం ద్వారా ఆ రోజు సంఘాలు ఎలా ఉన్నాయంటే మరణాన్ని పరిచయం చేస్తే సాతానుగాడు మరణానికి ఎదురెళ్ళారు. ఆకలి దప్పులు మరణాన్ని పరిచయం చేస్తే దానికి ఎదురెళ్ళారు. ఖడ్గాన్ని పరిచయం చేస్తే ఖడ్గానికి ఎదురుకు వెళ్ళారు. సమాజంలో వెలివేత, బిజినెస్ లేకుండా సమాజంలో సిగ్గుపరచడం, అవమానపరచడం, దిగంబరులుగా చేయడం, ఘోరమైన స్థితిలో పెడుతుంటే సాతానుగాడు దాని అందరికీ కూడా ఎదురెళ్ళింది సంఘం. అంత ధైర్యం కలిగి ఉంది. ఎందుకంటే వాళ్ళు కట్టబడిన ఆ పునాది అటువంటిది, వారు కట్టబడిన మెటీరియల్ అటువంటిది, వాక్యం అటువంటిది. దాన్ని నమ్మరు వాళ్ళు. అందుకే వాళ్ళు ఏ సమయంలోనైనా కానీ వాళ్ళు స్తుతించారు, ఆరాధించారు, ఘనపరిచారు. ఏమున్నా లేకున్నా కానీ స్తుతించారు, ఆరాధించారు, ఘనపరిచారు. ఏ స్థితిలో ఉన్నా కానీ స్తుతించారు, ఆరాధించారు, ఘనపరిచారు. వారి స్థితిగతుల గురించి ప్రార్థన చేయాల, ఇవి మాకు వస్తాయని సంతోషించారు. ఏ సమయములోనైనా నేను నిన్ను స్తుతించెదను, ఏ స్థితిలో నేనున్నా నిన్ను కొనియాడెదను, ఏమున్నా లేకున్నా
నిన్ను గణపరిచెదను, ఏమున్నా లేకున్నా నిన్ను గణపరిచెదను, నాకున్నవన్నీ కోల్పోయినా నీ వెంట నడిచెదను. నా బంగారు యేసయ్యా, నా భాగ్యము నీవయ్యా, నా బ్రతుకు దినములన్నిటను నీ దాసుడనేనయ్యా. అలా ఉన్నాయి సంఘాలు. అలాగే ఉన్నాయి సంఘాలు అప్పుడు. ఎందుకంటే వాళ్ళు సత్యవాక్యం ప్రతిష్ఠింపబడ్డారు వాళ్ళు. వారు నమ్మడానికి ఆ చరిత్ర జరిగింది, అది రాయించాడు. అంత రీతిగా అక్కడ పరిశుద్ధాత్మ వరాలు, పరిశుద్ధాత్మ వరకు తోడుగా ఉండి, ఆ విధమైన రక్షణ సువార్త వెళ్ళి, నిరర్ధకమైన తత్వజ్ఞానం అడ్రస్ లేకుండా చేసేసాడు. తర్వాత కొద్ది కాలానికి ఏమైంది తెలుసండి, కొరింథీ పట్టణంలో సంఘస్థులు చేర్చబడుతున్నారు. సంఘం పెద్దదయింది. ఆ ఒక పట్టణంలో ఉన్నటువంటి దేవుడు కనుమరుగైపోయాడు. ఆ మందిరానికి వాల్యూ తగ్గిపోయింది. ఆసియా ఖండంలో అప్పటి వరకు కూడా గొప్పగా పూజింపబడుతున్నటువంటి అర్తెమీదేవి ఎప్పుడైతే ఎఫెసు పట్టణంలో మూల కేంద్రంగా ఉందో, అక్కడికి ఎప్పుడైతే పౌలు గారు అడుగుపెట్టారో, అడుగుపెట్టి అక్కడ సువార్త ప్రకటించి అద్భుతాలు ఆశ్చర్యలు చేశాడో, అక్కడ ఆ దేవి గుడికి వాల్యూ తగ్గిపోయి వచ్చేసింది. ఎంతవరకు వాల్యూ తగ్గిపోయిందంటే, ఆసియా దేశం అంతటా కూడా పౌలు ఎప్పుడైతే సువార్త పరిచర్య చేశాడో, ఆయా పట్టణాలకు వెళ్ళాడో, ఆయా పట్టణంలో ఆ దేవతకు సంబంధించిన భక్తులందరూ కూడా పౌలు సత్యాన్ని ప్రకటించినప్పుడు ఆ సత్యం అందు ప్రతిష్ఠింపబడి ఆ దేవుళ్ళకి ఆ దేవతలకి ఘనత తగ్గిపోయింది. ఇప్పుడు అడ్రస్ లేరు. చరిత్రలో నెతుక్కుంటే కానీ దొరకట్లేదు ఇప్పుడు వాళ్ళు. ఆ మందిరాలు కనుమరుగైపోయి, ఆ దేవుళ్ళు కనుమరుగైపోయారు, ఆ భక్తులు కనుమరుగైపోయారు. మరి ఆ కాలంలో మొదటి శతాబ్దపు కాలంలో అతి తక్కువ సంఖ్య 11 మందితో స్టార్ట్ అయింది. 70 మంది దాకా వచ్చింది. 3000 మంది, 5000 మంది ఈరోజు ప్రపంచం అంతా విస్తరించింది దేశం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే సాతాను ఏం చేశాడు? నిరర్ధకమైన తత్వజ్ఞానాన్ని విడిచిపెట్టాడు. సంఘంలోకి వచ్చాడు బైబిల్ పట్టుకుని. పనికిరాని సిద్ధాంతాలు పట్టుకొచ్చాడు. వీరిలోనే మాయ చేయాలి. వీరిలోనే కుయుక్తి పన్నాలి. వీరితోటే వీరికి సంబంధించిన వాడుగానని వేషం వేసుకుని వచ్చి ఆచార సాంప్రదాయ భక్తిలోనికి నడిపించాడు ఇప్పుడు క్రైస్తవ సమాజాన్ని. ప్రస్తుతానికి సాతాను గాడు కుయుక్తి కలిగి ఉన్నాడు. సాతాను గాడు ఇప్పుడు సంఘానికి బయట లేడు. సంఘానికి శత్రువుగా లేడు. సంఘంలోనే ఉన్నాడు. ఇంట్లో ఉండే దాడి చేస్తున్నాడు. ఇంట్లో ఉండే కలిపి చెరిపెడు వాక్యాన్ని చెప్తున్నాడు. ఇంట్లో ఉండే కల్పింపబడిన ఉపదేశాలు పట్టుకొచ్చాడు. ఇంట్లో ఉండే ఈ లోక జీవిత విధానం మట్టుకు మాత్రమే విశ్వాసం కలిగి ఉండేటట్లుగా విశ్వాసాన్ని మార్చేశాడు. ఈ కుయుక్తి ఎవరు పన్నారంటే గనక మన శత్రువు అయినటువంటి అపవాది. కాబట్టి మన శత్రువు గురించి అవగాహన కలిగి లేవనుకోండి, ఖచ్చితంగా అందులో పడిపోతాం. ఆచార సాంప్రదాయ భక్తులు ఉంటాం. అయితే మనం ముందుకెళ్ళిపోదాం. రక్షణ గురించి మనం మాట్లాడుకుందాం. పౌలు ఒక ఒక పరిచర్యను గురించి ఎందుకు పరిచయం చేశానంటే గనక, పరిశుద్ధాత్ముడు గురించి ఇక్కడ ఉన్నాను నేను, ఇంకెక్కడికెళ్ళా. అపోస్తల కార్యాలు మొదటి అధ్యాయం 6వ వచనం దగ్గర ఉన్నాను. ఇక్కడ ఏదైతే ప్రభువైన యేసుక్రీస్తు గారు మీరు నాకు సాక్షులై ఉంటారో, పరిశుద్ధాత్ముడు మీలోకి వచ్చినప్పుడు చేసే పరిస్థితులు ఏంటంటే, ప్రథమంగా చేసేది ఏంటంటే, ఈ యొక్క నా యొక్క మరణ పునరుద్ధానం గురించి చెప్తాడు. ఆ మరణ పునరుద్ధానం వెనకాల ఉన్న దేవుని హస్తం గురించి చెప్తాడు. ఇలాగా లోకంలో ఉన్న మనుషులందరూ కూడా ఇశ్రాయేలు దేవుడైన యెహోవాయే నిజమైన దేవుడు, ఆయన అందరికీ తండ్రి, ఆయన పరిశుద్ధ దేవుడు అని అందరూ తెలుసుకుని గణపరచబడినట్లుగా ఆయనను గురించి, ఆయన పంపించినటువంటి రక్షణకర్త గురించి స్పష్టంగా మాట్లాడతాడు పరిశుద్ధాత్మ దేవుడు. అందరినీ ఒప్పింపజేస్తాడు. అందరిని ఒప్పింపజేస్తాడు. చీకట్లో ఉన్న వారిని వెలుగులోకి నడిపిస్తాడు. వెలుగు అయిగా ఉన్నటువంటి ఆ రక్షణార్థమైనటువంటి క్రీస్తు యొక్క మరణ పునరుద్ధాన సువార్తను ప్రకటిస్తాడు. దాన్ని చెప్పినటువంటి విషయం ఏదైతే ఉందో అది వరకు ఎవరు కూడా వినని సంగతి యెరూషలేము ప్రజలకు కూడా తెలీదు. ఇశ్రాయేలీయులకు కూడా తెలీదు. యోదయ సమరయులకు తెలీదు. అన్యజనులకి తెలీదు. వారందరికీ కూడా ఒక క్రొత్త సంగతి, పరసంబంధమైన సంగతి అనగా దేవుడు ఒక ప్రణాళిక, ఆ ప్రణాళికబద్ధంలో మనుషులందరికి వచ్చిన రక్షణ, ఆ ప్రణాళికలో ఆయన ప్రేమ, మనుషులందరూ కూడా మరణించిన తర్వాత జరిగే పరిస్థితి, ఇవన్నీ కూడా ఆ రక్షణ వాక్యంలో ఇమిడి చేసి ఏం చేశారంటే పౌలులు సువార్త ప్రకటిస్తున్నప్పుడు అలా చేశారు. అపోస్తలులందరూ అదే వాక్యం ప్రకటించారు వాళ్ళు. వారు చెప్పింది నిజము అని మిగిలిన వాళ్ళందరూ కూడా, విన్న వారందరూ కూడా నమ్మడానికి ప్రభు హస్తము వారికి తోడై ఉండి అద్భుతాలు ఆశ్చర్యక్రియలు జరిగిస్తూ ఆయా పట్టణాలలో ఆ వాక్యాన్ని స్థిరపరిచారు. ఇదండి జరుగుతుంది ఇక్కడ. రక్షణ వాక్యాన్ని ఇలా ప్రకటించారు వీళ్ళు. ఈరోజు పరిశుద్ధాత్మ మాలోకి వస్తే భాషలు మాట్లాడతారని ఒక సిద్ధాంతం. పరిశుద్ధాత్ముడు వస్తే భాషలు మాట్లాడడానికి వచ్చాడా? కాదే. కాదు. ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నాం కదా, నిన్న ఈరోజు మొన్న 3వ తరగతి కదా, ఇది చేయడానికి వచ్చాడు ఆయన. భాషలు మాట్లాడడానికి కాదు. ఆయన వచ్చింది గంతులేయడానికి కాదు. ఆయన వచ్చింది కేకలేయడానికి కాదు. ఆయన వచ్చింది లోకాన్ని సత్యంలోకి నడిపించడానికి, సత్యమందు ప్రతిష్ఠింపజేయడానికి, సత్యమందు ప్రతిష్ఠింపబడిన వారిని
మిగిలిన వారిలోకి సత్యంలోకి నడిపించి నిన్ను వెలుగుగా చేయడానికి, నిన్ను వారికి మాదిరిగా పెట్టడానికి, నీ ద్వారా వారిని రక్షించడానికి, ఇలాగ లోకంలో ఉన్న వారందరినీ కూడా లోకంలో ఉన్న మనుషుల్ని దేవునికి ఒక రాజ్యంగా, యాజకులుగా, సొత్తైన ప్రజలుగా చేయడానికి యేసుక్రీస్తు గారు ఏ పనైతే చేశారో ఆ పనిని కొనసాగించడానికి వచ్చాడు పరిశుద్ధాత్మ దేవుడు. అది ఎలా కొనసాగిస్తున్నాడంటే, ఎవరైతే ఏర్పరచుకున్న మనుషులు ఉన్నారో, విధేయత చూపించిన వారు ఉన్నారో, ఎవరైతే రక్షణ వాక్యాన్ని విని రక్షణ వాక్యంలో ఉన్నారో వారిలో ఉంటూ వారితో కలిసి పనిచేస్తూ ఈ రక్షణ వాక్యాన్ని ప్రపంచానికి తెలియజేస్తున్నాడు. రక్షణలోకి వచ్చిన తర్వాత కూడా మరలా పాపంలో పడిపోయిన వారిని మరలా పరిశుద్ధాత్మ దేవుడే కొంతమందిని ఉపదేశకులుగా ఏర్పరచుకుని వారి ద్వారా మరలా వారి పాపాలు ఒప్పింపజేసి మరలా నిలబెడుతున్నాడు. ప్రకటన గ్రంథంలో స్పష్టంగా ఈ పరిశుద్ధాత్మ దేవుని గురించి చెప్పడం జరుగుతుంది. కన్యకగా సంఘాన్ని సిద్ధపరిచి అలంకరించేది పరిశుద్ధాత్మ దేవుడు. రక్షణ వాక్యం వెనకాల ఉన్న సారం ఇది. అయితే మనం ఇంతవరకు కూడా ఏం చెప్పుకున్నాం అంటే, అపోస్తల కార్యాల మొదటి అధ్యాయంలో 6వ వచనంలో ఏదైతే యోదయ సమరయల బూదిగంతముల దేశాల్లోకి వెళ్ళి చెప్పే పరిస్థితులు కొన్ని టచ్ చేశాను. అందులో ఏంటంటే అన్యుల పట్టణాల్లోకి వెళ్ళి చెప్పిన పరిస్థితులే మీకు వివరించి చెప్పాను. అయితే మనం మొట్టమొదటిగా ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు? యెరూషలేములోకి వెళ్ళారు. యెరూషలేములోకి వెళ్ళి చెప్పే సందర్భం ఏంటన్నది ఒక సందర్భాన్ని మనం చూసుకుందాం. సందర్భం చెప్పుకొని ముగించేసుకుందాం. అయితే ఇక్కడ ఒక మాట మీకు చెప్పాలి. ఏంటంటే గనక ఇక్కడ దగ్గరగా ఎంతకాలం పట్టింది? దగ్గరగా పస్కా పండుగ రోజున ఆయన చనిపోయి తిరిగి లేచాడు. పెంతెకోస్తు పండగ వరకు కూడా ఆయన పేరు గాని బయటికి రాలా. యేసుక్రీస్తు గారి పేరు వినపడలేదు ఎక్కడా కూడా. అందరూ మర్చిపోయారు జనులందరూను. యేసుక్రీస్తు అని నజరుడైన యేసు అనే వచ్చాడు. 3:30 సంవత్సరాల పాటు పట్టణం అంతా గలిబిలైపోయింది. ఆయన ఎక్కడుంటే అక్కడ జనసమూహం ఉంది. ఆయనను సిలువకు అప్పగించేశారు. సిలువకు అప్పగించేసిన తర్వాత ఎక్కడ కూడా ఎవరు సమాజంగా కూడుకోలేదు. ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నం అయిపోయారు. దాదాపుగా 2 నెలలు అలాగే ఉంది. 2 నెలలు పైబడి యేసుక్రీస్తు గారి పేరు ఎక్కడ వినబడలా. మరలా ఎక్కడ వినబడిందంటే గనక అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం పెంతెకోస్తు పండగ రోజున. పస్కా పండగలో కనుమరుగైపోయింది పేరు. పెంతెకోస్తు పండగలో మరలా అదే పేరు రైజ్ అయింది. ఎవరు రైజ్ చేశారు అది? పరిశుద్ధాత్మ మూలంగా పేతురు మాట్లాడాడు. ఏ సమాజానికి భయపడైతే వీళ్ళు దాక్కుని ప్రార్థనలు చేసుకున్నారో, ఏ యూదులకైతే భయపడి వీళ్ళు దాక్కుని ప్రార్థన చేసుకున్నారో, ఎవరిని బట్టయితే మాకు ఈ పరిస్థితులు వచ్చాయనేసి ప్రార్థన చేసుకుంటూ ఉన్నారో ఆయన్ని ప్రకటించడం వీళ్ళు మొదలెట్టారు. ఆ సమాజానికి ఒకప్పుడు మరణం ఎక్కడ మమ్మల్ని చంపేస్తారు, ఎక్కడ చెరసాల్లో వేసేస్తారన్న భయంతో బయటికి రాలేదు వీళ్ళు. పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత వీళ్ళు సర్వసత్యంలోనికి నడిపింపబడ్డారు. శక్తి పొందుకున్నారు. కన్నులు తెరవబడ్డాయి. ఎప్పుడైతే ఇది సత్యం అని తెలుసుకున్నారో ఆ సత్యానికి నా ప్రాణాలు పోయినా పర్లేదని ప్రాణాలను సహితం తునప్రాణాయాలుగా ఎంచి అక్కడ ఆ సమాజంలో భక్తిగల యూదులు ఎవరైతే ఉన్నారో వారి మధ్య నిలబడి కేకలు వేస్తూ పేతురు ప్రసంగం చెప్పాడు. అప్పుడు మరలా పెంతెకోస్తు పండగ రోజున నజరేయుడైన యేసు క్రీస్తు అనే మాట వచ్చింది వెలుగులోకి మరలా. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 5వ వచనంలో చూద్దాం. ఇక్కడ సందర్భం మీ అందరికీ తెలుసు. పెంతెకోస్తు పండగ రోజున వాళ్ళు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు అక్కడ పరిశుద్ధాత్మను పొందుకున్నారు. యెరూషలేములో తిరుగుతాం ఫస్ట్ మనం. యెరూషలేములో ఎంతవరకు తిరుగుతాం మనకు తెలీదు. ఆ తర్వాత యోదయ, సమరయల దగ్గర తిరుగుతాం. ఆ తర్వాత అన్యజనుల దగ్గర తిరుగుతాం. అక్కడితోటి మనకు రక్షణ గురించిన పాఠాలవుతాయి. రక్షణ అనే టాపిక్ మీకు అవుతుంది. కాబట్టి ఎన్ని రోజులు వస్తుందో మనకు తెలీదు. కానీ ముందుకు వెళ్దాం. నేనన్న టైం ప్రకారంగా నాకింకా 18 నిమిషాలు ఉంది వాక్యం చెప్పడానికి. 1 అవర్ మెసేజ్ ఖచ్చితంగా ఉంటది. ఎందుకంటే వాక్య తరగతులు కదా! శ్రద్ధగా వినండి. అయితే ఇక్కడ అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 5వ వచనం. ఆ కాలమున ఆకాశము క్రింద నుండు ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురముండిరి. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. 5వ వచనంలో కొంచెం చరిత్ర ఉందండి. వాక్య తరగతులు కదా! నేను ముందుకెళ్ళిపోయాననుకో ప్రతి విషయాన్ని చెప్పకుండా మీకు అర్థం అవ్వదు. మీరు శిష్యులుగా చేయబడాలన్నది ముఖ్య ఉద్దేశ్యం. ఇక్కడ ఉన్నటువంటి వాక్యాలు, సంఘ చరిత్ర, పరిస్థితులు ఇయన్నీ కూడా మనకు తెలిసినప్పుడు, వారు ఎలాంటి భక్తి కలిగి ఉన్నారో, ఎటువంటి ఆత్మావేశం కలిగి ఉన్నారో, ఎటువంటి రీతిగా ఆత్మలో నడిపింపబడ్డారో, వారి యొక్క పరిస్థితులు, వారి యొక్క ప్రవర్తన, వారి స్థితిగతులు అంటే ఎవరు అపోస్తులు, పరిచర్య చేస్తున్న సేవకులు ఈ పరిస్థితుల గురించి తెలిసినప్పుడు, మనలో పరిశుద్ధాత్మ కలిగి ఉన్నామా లేదని ఒక నిశ్చయత వచ్చేస్తది. ఎందుకంటే పరిశుద్ధాత్మ కలిగిన వారు ఎంతమంది భక్తులు ఉన్నారు ఇక్కడ, వారి పరిచర్యలు ఎలా ఉన్నాయి, వారి పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఆత్మ ద్వారా ఉపదేశాలు ఎలా ఉంటాయి అన్నది మనకి ఈ చరిత్ర చూసుకుంటే అర్థమైపోతుంది. అప్పుడు మనం సరైనటువంటి స్కూల్లోకి వెళ్తున్నామా, సరైనటువంటి స్థితిలోనో ఉన్నామా, లేకపోతే సాతాను యొక్క కీర్తిలో ఉండిపోయామన్నది మనకు తెలుస్తుంది.
సాతాను ఒక కుయుక్తిలో సాతానుగడు మాయ చేసి భ్రమకు గురి చేసి భ్రమలో ఉండిపోయామా నిజంగా సత్యంలో ఉన్నామన్నది ఈ సత్యవాక్యం దగ్గరికి వచ్చినప్పుడే మనకు తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ 5వ వచనాన్ని కొంచెం వివరించుకుందాం. ఆకాశము క్రింద నుండి ప్రతి జనం అన్నాడు ఇక్కడ. ఆకాశము క్రింద నుండి ప్రతి జనం అంటే ఎవరెవరో తెలుసండి? ఒక్కసారి అదే అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 8వ వచనం కాడ నుంచి చూద్దాం. ఓకే రైట్. అదే అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 8వ వచనం కాడ నుంచి చూసినట్లయితే, మనలో ప్రతివాడు తను పుట్టిన దేశ భాషతో వీరు మాట్లాడుట మనం వినుచున్నామే. ఇదేమి పార్థీయులు, ఆకాశము కింద నుండి ప్రతి జనం అన్నాడు కదా. ఎవరెవరు ఉన్నారు ఇక్కడ? పార్థీయులు, మాదీయులు, ఏలామీయులు, మొసపతోమియా, యోదయ, కపిదొకయ, పొంతు, ఆసియా, ఫుగ్రియా, పంపులియా, ఐగుప్తు అను దేశములందలి వారు, కురేనీ దగ్గర లిబియా ప్రాంతములందు కాపురమున్నవారు, రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు, యూదులు, యోధ మత ప్రవిష్టులు, క్రేతీయులు, అరబీలు మొదలైన మనమందరము. ఎంతమంది ఉన్నారు? వీళ్ళందరూ ఎవరు? ఈ దేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు? భక్తి గల యూతులు. ఐగుప్తీయులు రారు ఇక్కడికి. ఐగుప్తీయులకి పెంతుకొస్తు పండుగతో సంబంధం ఏంటి? పార్తీయులు రారు ఇక్కడికి. పార్తీయులకి పెంతుకొస్తు పండుగతో సంబంధం ఏంటి? ఇశ్రాయేలీలకి 7 పండుగలు ఇచ్చాడు. అది ఇశ్రాయేలీలకు మాత్రమే. ఇశ్రాయేలీలకు మాత్రం మందిరంలోకి వెళ్ళే ప్రవేశం ఉంది. ఇశ్రాయేలీలు మాత్రమే ఆ మందిరంలో పండగలు చేయాలి. మరి ఎన్ని దేశాలు ఇక్కడ చెప్పాడు కదా, ఎన్ని భాషలు కలిగిన వారిని చెప్పాడు కదా. మరి వీళ్ళందరూ ఎవరు? యూదులు. అదేంటి ఇక్కడ డౌట్ రావాలి మనకి. ఏంటంటే ఐగుప్తు దేశంలో యూదులు ఎందుకు వెళ్ళారు? పైగా ఆ యూదులు ఏమంటున్నారు? మనం పుట్టిన దేశ భాష అంటున్నాడు. ఒరిజినల్ వాళ్ళ భాష హెబ్రీయే, కానీ మనం పుట్టిన దేశ భాష అన్నాడు. అంటే ఏంటో నేను చెప్తాను చూడండి. చరిత్ర ఉంది ఇక్కడ. ఇర్మియా గారి కాలంలో దేవుడు యూదుల్ని ప్రపంచానికి చెదరగొట్టేసాడు. ఇప్పుడు నెబుకద్నెజర్ రాజు కాలంలో నెబుకద్నెజర్ రాజు చేతికి యూదులను అప్పగించినప్పుడు దాదాపుగా అప్పటికి 130 దేశాలు 140 దేశాలు అప్పటికి ఆ టైంలో 130 దేశాలకు 120 సంస్థానాలని మనకి ఎస్తేరు గ్రంథంలో కనబడుతుంది. 120 సంస్థానాలు అంటే అన్ని దేశాలని, హిందూ దేశము మొదలుకొని అన్న రీతిగా మాట్లాడి 120 సంస్థానాలు. కానీ అంతకు ముందే నెబుకద్నెజర్ రాజు పరిపాలిస్తున్నప్పుడు దగ్గరగా 130 దేశాలకు పైగా ఇతను రాజుగా ఉన్నట్టు. ఈ యొక్క నెబుకద్నెజర్ రాజు ఏం చేశాడంటే ఈ ఇశ్రాయేలీయులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా చెల్లాచెదరు చేసేసాడు, జంబ్లింగ్ చేసేసాడు. కాబట్టి ఆ రాజు కాలంలో వీరు ఉన్నటువంటి దేశం నుండి ప్రజలను తీసుకొచ్చి తమది కాని దేశంలో పెడుతూ ఉండేవాడు. అలా మిక్సింగ్ చేసేసాడు. మిక్స్ అయిపోయింది మొత్తం పరిస్థితి అంతా కూడా అలాగా మిక్స్ అయిపోయింది. అలా చెదరగొట్టబడ్డారు వీళ్ళు. అలా ప్రపంచం అంతా కూడా విస్తరించిపోయారు. అలా విస్తరించిపోయి ఆయా దేశాల్లోకి వెళ్ళిపోయి పొట్టకూటి చేత పట్టుకుని ఆయా దేశాల్లోకి వెళ్ళిపోయి అక్కడే సెటిల్ అయిపోయారు. మన గుంటూరులో యూదులు ఉన్నారు తెలుసా మీకు? మన గుంటూరులో యూదులు ఉన్నారు. వారు అక్కడికి వచ్చినప్పుడు ఎంతమంది వచ్చి ఉండాలి మహా అయితే? మోయాబు దేశానికి ఎవరు వెళ్ళారు? మన రూతు అత్తగారైన నయోమి గారు వెళ్ళారు కదా కరువు వల్ల. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోయారు. అలాగే చాలామంది పొట్ట చెత్త పట్టుకుని ఈ యొక్క ఈ చెదరగొట్టబడినటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు చాలామంది చెదిరిపోయారు. అలా దేశాలకి చెదరగొట్టేశాడు దేవుడు వీళ్ళని. దేశాలకి చెదరగొట్టేసినప్పుడు ఆయా దేశాలకు వెళ్ళి మహా అయితే 2, 3, 4 ఒక ఫ్యామిలీకి వెళ్ళినోళ్ళు అక్కడ 10 సంవత్సరాలు ఉంటే మరి పెద్ద ఫ్యామిలీ అయిపోదా? ఖచ్చితంగా అయిపోద్ది. ఇప్పుడు వెళ్ళిన వాళ్ళకి హీబ్రూ భాష వచ్చు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ భాష నేర్చుకుంటారు. మరి అక్కడ పుట్టిన పిల్లల్ని అక్కడ స్కూల్లో అక్కడ ఏమైనా తరగతులు చదివించిన స్కూల్స్ లేవులేండి అప్పుడు. మామూలుగా మీకు అర్థం అవ్వడానికి చెప్తున్నాను. అక్కడ దేశ భాష వస్తుంది కదా. మరి అలాగ అక్కడ ఒక కార్డు రావాలన్నా అక్కడ స్థిరత్వాన్ని సంపాదించుకోవాలన్నా కొన్ని సంవత్సరాల టైం పడుతుంది. అక్కడ దేశ భాషతో పుట్టాం మేము అని అంటే గనక అక్కడ వారి పిల్లలు అక్కడ అభివృద్ధి చెందాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అలాగా నెబుకద్నెజర్ రాజు కాలంలో చెదిరిపోతారు ప్రపంచంలోకి వెళ్ళి. కానీ ఎజ్రా నెహెమ్యా కాలంలో కొంతమంది మాత్రం వస్తారు. సంపూర్ణంగా అందరూ రారు. అప్పటికి బయట చాలా మంది ఉండిపోతారు. సంపూర్ణంగా ఇప్పటికీ కూడా ఇశ్రాయేల్ ప్రజలు ఇశ్రాయేల్ దేశంలో లేరు. అక్కడ 12 గోత్రాలు లేవు. ఇప్పుడు 2, 3 గోత్రాలు ఉన్నాయి. మిగతా గోత్రాల వారు ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియదు. అమెరికాలో యూదుల సంఖ్య ఎక్కువ. ప్రతి దేశంలో ఉన్నారు. అరబ్ దేశంలో కూడా ఉన్నారు. సీక్రెట్గా ఉన్నారు అందరూ. అరబ్బీల దేశంలో కూడా యూదులు ఉన్నారు, కానీ సీక్రెట్గా ఉన్నారు ఇక్కడ అయితే. కానీ బయట కూడా చాలా దేశాల్లో మన ఇండియాలో ఉన్నారు, పాకిస్తాన్లో ఉన్నారు, చైనాలో ఉన్నారు, ప్రతి దేశంలో యూదులు ఉన్నారు. ఈ టెక్నాలజీ కనిపెట్టినటువంటి వారు ఎవరైతే ఫేస్బుక్ కనిపెట్టిందో ఒక యూదుడు, కానీ అతని పేరు వేరేగా ఉంటుంది, కానీ అతను ఒరిజినల్ మూలాలు చూస్తే అతను ఒక యూదుడు. ఈ కనిపెట్టిన వారందరూ కూడా వీళ్ళు ప్రపంచంలో చెదిరిపోయారు వీళ్ళు. అయితే ఆ టైంలో కూడా అలా చెదిరిపోయారు. కానీ వీళ్ళకి ఒకటి ఉంది, ఏంటి చెప్పనా? యూదులు ఏ దేశంలోకి నలుమూలలోకి వెళ్ళిపోయినా
ఖచ్చితంగా దేవుడిచ్చినటువంటి పండగలు ఏవైతే ఉన్నాయో ఆ పండగలు చేయడానికి ఖచ్చితంగా యెరూషలేములోకి రావాలి. యెరూషలేములోనే మందిరం ఉంది కదా! అలాగే పెంతెకొస్తు పండక్కి, పస్కా పండక్కి 7 పండగలు మందిరంలో చేయాల్సిన పండగలకి ఖచ్చితంగా వస్తారు వీళ్ళు. అలాగా ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనములోకి చెదిరిపోయినటువంటి వారు ఖచ్చితంగా పండగంటే వస్తారు వీళ్ళు. ఇప్పుడు కూడా యెరూషలేము మందిరం కట్టబడతదని ఎందుకన్నారు తెలుసా? మందిరం కట్టబడితే ప్రపంచంలో చెదిరిపోయిన వారందరూ వచ్చేస్తారు. యూదులందరూ ఎళ్తారు అక్కడికి. ఇప్పటికి కూడా గుంటూరు ఆ యూదుల దగ్గరికి కొంతమంది ఎళ్లారు. ఆ గుంటూరు యూదుల మందికి కొంతమంది ఈ యొక్క ఎవరైతే గనక అమ్మ కెమెరా ఆన్ అయిపోయింది చూడమ్మా. సుబ్బు సిస్టర్ ఎవరో ఉన్నారు. అక్కడికి కొంతమంది విలేకరులెళ్లి వారినడిగితే మేము ఖచ్చితంగా మేము ఖచ్చితంగా హ్మ్. మరలా మా దేశానికి మేము వెళ్తాము అని ప్రార్థనలు చేసుకుంటున్నారు వాళ్ళు. అది ఎప్పుడు జరుగుతదంటే ఖచ్చితంగా మందిరం కడితే పండగ చేయడానికి ఎళ్ళాలి ఆళ్ళు. ఖచ్చితంగా ఆళ్ళకి ఖచ్చితమైన ఆజ్ఞ అది. అందుకని వీళ్ళు ఇక్కడ ఉన్నవాళ్ళు పెంతెకొస్తు పండుగ రోజున వీళ్ళందరూ వచ్చారు. ఆకాశము నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తి గల యూదులు అని అన్నాడు. ఐగుప్తు దేశంలోకి వెళ్ళిపోయి ఆ రీతిగా చెదిరిపోయి అక్కడ ఫ్యామిలీస్ ఏర్పాటైపోయి అక్కడ ఆ దేశ భాష వచ్చేంతగా అన్ని తరాలు ఉండిపోయిన పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు అర్థమైంది ఈ వచనానికి అర్థం. 5వ వచనాన్ని మరలా చదువుతున్నా. అపోస్తలుల కార్యాలు 2 అధ్యాయం 5 వచనంలో ఆ కాలములో ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురం ఉండిరి. భక్తిగల యూదులు ఎందుకు వచ్చారు వీళ్ళు? పండగ కోసం వచ్చారు వీళ్ళు. భక్తిగల యూదులు ఇక్కడికి ఎందుకు వచ్చారు? పండగ చేసుకోవడానికి వచ్చారు. ఎందుకంటే ఒక పండగ వీళ్ళకి ఒక రోజు ఉండదు. 7 రోజులు, వారం రోజులు, 10 రోజులు అలా ఉంటది వీళ్ళకి. కాబట్టి ఆళ్ళొచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఏంటంటే అక్కడ ఉండడానికి కొన్ని నివాసాలు చూడాలి. ఇటువంటి పరిస్థితులున్నాయి. ప్రతిరోజు కూడా పండగను ఆచరిస్తూ ఉంటారు. అలా పెంతెకొస్తు పండగ రోజున వచ్చిన వారు వీళ్ళందరూ. వీళ్ళందరూ ఎవరంటే భక్తిగల యూదులు. భక్తిగల యూదులంటే ధర్మశాస్త్రాన్ని బాగా తెలిసినోళ్ళు. భక్తిగల యూదులంటే ప్రవక్తల గ్రంథాలను తెలిసినోళ్ళు. భక్తిగల యూదులంటే ధర్మశాస్త్ర గ్రంథాలు తెలిసినోళ్ళు. భక్తిగల యూదులంటే వారికున్న గ్రంథాలన్నీ కూడా తెలిసిన వాళ్ళు. ఆళ్ళు ప్రవచనాలు తెలిసినవారు. మెస్సయ్య కోసం ఎదురు చూస్తున్నవాళ్ళు. రక్షకుడి కోసం ఎదురు చూస్తున్నవారు. అభిషిక్తుడి కోసం ఎదురు చూస్తున్నవారు. ఇంత భక్తిగల యూదులు ఎక్కడున్నా గాని అక్కడికొచ్చారు వాళ్ళు. అలా అక్కడికొచ్చిన వారు ఐగుప్తు దేశంలో సెటిల్ అయిపోయినోళ్ళు యూదులు అక్కడికొచ్చారు. వాళ్ళకి ఐగుప్తు భాషొచ్చు. అలాగే అరబ్ దేశంలో సెటిల్ అయిపోయినోళ్ళొచ్చారు. వాళ్ళకి అరబీ భాష కూడా వచ్చు. కానీ యూదులే. అలాగా రకరకాల దేశాలలో, రకరకాల జాతుల మధ్యన, రకరకాల భాషలో స్థిరపడిపోయినటువంటి యూదులొచ్చారు. అర్థమవుతుందా? ఇప్పుడు ఇక్కడ ఇంతమంది ఉన్నప్పుడు ఇక్కడ జరిగిన క్రియ ఏంటనుకున్నారు? పరిశుద్ధాత్మను ఎంట్రీ రోజున జరిగింది ఏంటంటే గనక ఇప్పుడు 3వ వచనం చూద్దాం ఒకసారి. 2వ వచనంలో చూద్దాం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 2వ వచనంలో అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి చూడండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఉన్న ఇల్లంతయు నిలిచెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి నట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరిని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఇక్కడ ప్రార్థన చేసుకుంటున్న వారికి చరిత్ర ప్రకారంగా చూసుకుంటే వారికి గ్రీకు భాష వచ్చుండాలి. అరామిక్ భాష వచ్చుండాలి. తర్వాత అరామిక్ భాష ఎప్పటి నుంచి వీళ్ళు నేర్చుకున్నారంటే ఈ నెబుకద్నెజర్ కాలంలో చెరలోకి వెళ్ళిపోతారు కదా! అక్కడి నుంచి వచ్చాయి వీళ్ళకి అరామిక్ భాష మూలాలు. అప్పటి నుంచే వచ్చాయి. గ్రీకు భాష కూడా తర్వాత ఎప్పుడైతే ఈ యొక్క ఈ బబులోను చెరలోకి వెళ్ళిన తర్వాత నెబుకద్నెజర్ రాసిన తర్వాత గ్రీకులు వచ్చారో, ఆ గ్రీకుల కాలం నుంచి ఈ యూదులకి గ్రీకు భాష వచ్చు, అరామిక్ భాష వచ్చు, వీళ్ళ మూల భాష హీబ్రూ వచ్చు. ఈ 3 భాషలు వీళ్ళకి బాగా వచ్చు. ఈ 3 భాషలకు మించిన భాషలు వీళ్ళకి రాదు కాబట్టి ఆ భాష వారికి ఏమైంది? ఆ లాంగ్వేజ్ వాళ్ళకి అన్య భాష అయింది. ఇక్కడ పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత ఇక్కడ ఈ యొక్క మేడగదిలో ఏదైతే జరుగుతుందో క్షమించాలి. ఈ పెంతెకొస్తు పండుగ రోజున ఏదైతే ఇక్కడ పరిస్థితి జరుగుతుందో అక్కడ ఉన్న వారందరూ కూడా ఎవరో భక్తి గల యూదులు. ఆయా దేశాలకు వెళ్ళిపోయి సెటిల్ అయిపోయి ఆయా దేశ భాషలు తెలిసినటువంటి వారు ఒక్కొక్క దేశానికి చెదిరిపోయినారు. వారి జాతి ప్రకారం, వారి భాష ప్రకారం, ఆ దేశ క్రమం ప్రకారంగా ఆ భాషలు కలిగిన భక్తి గల యూదులు ఉన్నారు ఇక్కడ. ఇక్కడ వీళ్ళలో ఏం జరుగుతుంది ఇక్కడ? ఇక్కడ ఉన్న వారికి 3 భాషలు తెలుసు. చరిత్ర ప్రకారం చూసుకుంటే గ్రీక్ తెలియాలి, అరామిక్ తెలియ ఉండాలి, లేకపోతే హీబ్రూ తెలిసి ఉండాలి అంతే. అంతకు మించి వీళ్ళకి ఐగుప్తు భాష, అరబీ భాష ఏమీ రాదు. ఇక్కడ ఎన్ని భాషలు అయితే ఉన్నా అన్ని భాషలు రావు. కానీ వీళ్ళు ఇక్కడ ఏం చేశారంటే పరిశుద్ధాత్మ నిండుకున్న వెంటనే వీళ్ళు పరిశుద్ధాత్మను నిండుకొని వాక్చాతుర్యాన్ని, వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలతో ఏం చేస్తున్నారంటే మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు? ఇది ప్రశ్న. అన్య భాషలతో ఏం మాట్లాడుతున్నారు? ఏంటి ఈ భాషలు? అన్య భాషలతో ఏం మాట్లాడుతున్నారు అనేది మనం ఎంక్వైరీ చేసుకోకపోయినా, అన్య భాషలు ఏంటనేది ఎంక్వైరీ చేసుకోకపోయినా, అబద్ధ సిద్ధాంతాన్ని సాతానుగాడు ఒకటి పరిచయం చేశాడు. ఏంటది? షబాబా రబాబా గాడిదగుడు గంగలపూస. దీంట్లో పడిపోతాం అనమాట. అది సాతానుగాడి మాయ. డైరెక్ట్ చెప్తున్నా. నిరూపించేస్తాం లేఖనం ప్రకారంగా. ఎవరొచ్చినా గాని. రండి వారి శక్తినే తెలుసుకుంటాను నేను. వారి శక్తినే తెలుసుకుంటా. ఆళ్ళు ఏ శక్తితో మాట్లాడుతున్నారో పరిశుద్ధాత్మ శక్తా? లేకపోతే దురాత్మ అన్నది
ఖచ్చితంగా తెలుసుకుంటా. షబాబా రబాబా గాడిదగుడు గంగల పూసలన్నీ కూడా కుయుక్తి సాతాను చేసిన మాయ. ఇక్కడ భాష అంటే అది కాదు. ఇక్కడ భాష అంటే అది కాదు. ప్రతి భాషకి కూడా నిర్దిష్టమైన అర్థం ఉంటది. దేవుడు భాషలు ఇస్తే అలా ఇస్తాడు. అర్థమైందా? మనకి తెలుగు తెలుసు, హిందీ తెలుసు, ఇంకా చెప్పాలంటే ఇంగ్లీష్ తెలుసు. మనకి అరామిక్ భాష తెలుసా? తెలీదు. అరామిక్‌లో మాట్లాడుతున్నప్పుడు మనకది ఏదో విధంగా కనబడినా, కానీ ఆళ్ళేమంటారంటే వారి భాష ఇది. వారి భాషలో వారు మాట్లాడుకుంటే వారికి అర్థం అవుతుంది. ఇప్పుడు వారికి అర్థమయ్యే మనుషుల దగ్గర ఆ విధంగా మాట్లాడుకుంటారు వాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా నేను మీ దగ్గరికొచ్చి అరామిక్‌లో గట్టిగా చెప్తే ఇది నా భాష, దేవుడిచ్చిన వరం అన్నాననుకో ఏంటి ఉపయోగం? ఉపయోగం లేదు. పౌలు అందుకే అన్నాడు. గంట శబ్దాన్ని గంట సరిగ్గా బూర సరిగ్గా ఊదితేనే కదా సైనికుడు సిద్ధపడతాడు. అది రాజు అత్యవసర మీటింగా? లేకపోతే శత్రు దేశాలు వచ్చాయని అన్నదా? గంట శబ్దము, బూర శబ్దము స్పష్టంగా ఉంటేనే కదా దానికి క్లారిటీ తెలుస్తది. అదే రీతిగా నేను తెలియని వారి మధ్యకి వెళ్ళి నా భాషలో వారికి చెప్తే వారికి ఏమర్థం అవుతుంది? గందరగోళంగా ఉంటది. అన్య భాషల గురించి మాట్లాడే టైంలో కూడా దేవుడు భూప్రపంచానికి ఇచ్చిన భాషల గురించే మాట్లాడాడు తప్ప గాని ఏదో సబబా, రబబా, మూలాలు, దరిద్రాలు ఏమీ లేకుండా, ఏ ఆధారం లేకుండా, ఏ అపోస్తులు మాట్లాడిన పరిస్థితులు కూడా లేకుండా, ఏ విషయాలు తెలియకుండా పట్టుకొచ్చేసి దాన్ని ఇష్టం వచ్చినట్టుగా ఇది పరిశుద్ధాత్మ ద్వారా దేవదూతల భాషలు అనేసి పనికిమాలిన సిద్ధాంతాన్ని పట్టుకొచ్చారు. అది సిద్ధాంతం. నమ్మకండి దాన్ని. మోసపోయినట్టే. ఇక్కడ 2 ప్రశ్నలు ఇస్తాను మీకు. ఒకటి అన్య భాషలు అంటే ఏంటి? 2 వాళ్ళు ఏం మాట్లాడారు? వాళ్ళు మాట్లాడింది ఆ అన్య భాషలు ఏంటన్నది మీకు వివరించి చెప్తాను ఒకసారి చూడండి. ముగించేస్తాను. ఈ పాయింట్ చెప్పేసి ముగించేస్తాను. రేపటి దినాన్ని కంటిన్యూ చేసుకోవచ్చు. ఇక్కడ చూద్దాం ఒకసారి. కింద చూస్తే గనక 7వ వచనంలో చూద్దాం. ఈ శబ్దం 6వ వచనం. ఈ శబ్దము కలుగగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుషుడు తన తన స్వభాషతో చూడండి. ఏం జరుగుతుంది ఇక్కడ? ఈ శబ్దము కలగగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుషుడు తన తన స్వభాషతో వారు మాటలాడుట విని కలవరపడిరి. అన్య భాషలు అంటే ఏంటి ఇప్పుడు అర్థమైందా? అక్కడ ఐగుప్తు దేశంలో సెటిల్ అయిపోయి ఐగుప్తు భాష వచ్చిన వాడికి ఈ యొక్క అరామిక్ భాష తెలియదు వీళ్ళకి ఎప్పుడు కూడా ఐగుప్తు దేశం రాలేదు. ఈ మాట్లాడుతున్న వాళ్ళు వీళ్ళకి అరామిక్లో మాట్లాడట్లేదు, లేకపోతే హిబ్రూలో మాట్లాడట్లేదు, లేకపోతే గ్రీకులో మాట్లాడట్లేదు. నేను ఐగుప్తు భాషలో నేను అక్కడ వెళ్ళి సెటిల్ అయిపోయాను కాబట్టి ఆ భాష నాకు తెలుసు. ఆ భాషలో మాట్లాడుతున్నాడు ఏంటి? భారతీయ భాషలో మాట్లాడేస్తున్నారు. ఐగుప్తు భాషలో మాట్లాడేస్తున్నారు, అరబీ భాషలో మాట్లాడేస్తున్నారు, కురేని దగ్గర ఉన్నటువంటి లిబియా లాంగ్వేజెస్ ఏమున్నాయి ఆ లాంగ్వేజ్లో మాట్లాడేస్తున్నారు. అక్కడ ఎన్ని ప్రాంతాల నుంచి ఎన్ని దేశాల నుంచి వచ్చారో ఆ దేశానికి సంబంధించిన భాషలు కలిగిన వారు ఈ యూదులలో భక్తి పరులైనటువంటి యూదులు చెదిరిపోయిన తర్వాత ఆయా దేశాల్లో సెటిల్ అయిపోయిన తర్వాత ఆ దేశ భాషలను కలిగి దేవుడు అంటే భక్తి ఎక్కువ కాబట్టి వీళ్ళకి పెంతుకొస్తు పండగ రోజున పండగ ఆచరించడానికి వచ్చిన వారికి ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఈ వాతావరణం పెరిగిన వ్యక్తులు మన వాతావరణానికి సంబంధించిన భాషలతో ఏం చేస్తున్నారు వీళ్ళు? అవే అన్య భాషలు. క్లారిటీ వచ్చింది కదా? ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు అన్నది క్వశ్చన్ ఇస్తాను కదా? ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు? దేవుని మహిమపరుస్తున్నారు. ఏ దేవుడు? ఐగుప్తీయులకి చాలా దేవుళ్ళు ఉన్నారు, పార్తీయులకి చాలా దేవుళ్ళు ఉన్నారు, కురేని దగ్గర లిబియా ప్రాంతములకి చాలా దేవుళ్ళు ఉన్నారు, రోమన్స్కి దేవతలు ఉన్నారు, ఇంకా క్రేతీయులకి దేవుళ్ళు ఉన్నారు, అరబ్బీలకు కూడా అప్పుడు చంద్రదేవుళ్ళు ఉండేవారు. మరి ఇక్కడ ఏ దేవుడి గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు? వాళ్ళంటున్న మాటే. వీళ్ళు మన 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 భాషతో మన పుట్టిన దేశ భాషతో దేవుణ్ణి మహిమపరుస్తున్నారు. ఏ దేవుని మహిమపరుస్తున్నారు తెలుసా? వాళ్ళ పరిశుద్ధాత్మతో యెహోవాని మహిమపరుస్తున్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తుని మహిమపరుస్తున్నారు. ఏం మాట్లాడుతున్నారు అనుకున్నారు అక్కడ ఇంతగానే? లేకపోతే ఐగుప్తీయులో ఎంతమంది దేవతలు ఉన్నారు తెలుసా ఆ టైంలో? ఇక్కడ చెప్పబడిన ప్రతి దేశంలో ఒక దేవుడు ఉన్నాడు. మరి వీళ్ళు ఏ దేవుడి గురించి ఇక్కడికి వచ్చిన వారు ఎవరు? అందుకే భక్తి గల యూదులని రోక రాశాడు. ఇక్కడ వచ్చిన వాళ్ళు అన్యజనులు కాదు, భక్తి గల యెరూషలేములో సంబంధించిన వారే యూదులే వచ్చారు ఇక్కడికి. ఆ యూదులకి ధర్మశాస్త్రం తెలుసు. ఆ యూదులకి వారు కలిగి ఉన్న దేవుడు యెహోవా తండ్రి. వీళ్ళు పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత ఎవరిని మహిమపరుస్తున్నారు? చూడండి 7వ వచనంలో చూద్దాం. ఆ రోజుల్లో ఈ శబ్దము కలుగగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుషుడు తన తన స్వభాషతో వారు మాట్లాడుట విని కలవరపడిరి. అంతటా అందరూ విభ్రాంతి నొంది ఆశ్చర్యపడి ఇదిగో మాట్లాడుతున్న వీరందరూ గలలీయులు కారా? గలలీయులు మన భాష ఎలా వచ్చి వీళ్ళకి? గలలీయులు హిబ్రూ మాట్లాడతారు కదా, లేకపోతే అరమిక్ మాట్లాడతారు కదా. ఆ టైంలో ఎక్కువగా అరమిక్ మాట్లాడారంట, లేకపోతే గ్రీకు మాట్లాడతారు కదా. ఈ 3 కాకుండా మన భాష వీళ్ళకి ఎలా వచ్చు? వీళ్ళు మన దేశానికి వచ్చిన వాళ్ళు కాదు. మనమైతే చెదిరిపోయి అక్కడ సెటిల్ అయిపోయి వచ్చిన వాళ్ళం. కానీ వీళ్ళు మన దేశ భాషతోటి మేము పుట్టిన దేశ భాషతో మాట్లాడతారని యూదులే, భక్తి గల యూదులే ఆశ్చర్యపడుతున్నారు. ఇదేమి అనేసి మాట్లాడుతున్నారు. చూడండి ఏముంది ఇక్కడ.
ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గలిలీయులు కాదా? మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశ భాషతో వీరు మాట్లాడుట మనం వినుచున్నామే, ఇదేమి అనేసి ఎంతమంది ఉన్నారు ఇక్కడ? చాలా మంది ఉన్నారు ఇక్కడ. అయితే వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఇంతకని? అది కూడా చూసేద్దాం. ఆ వచనం ఎక్కడుంది? 11వ వచనంలో ఉంది. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 11వ వచనంలో, క్రేతీయులు, అరబీలు మొదలైన మనమందరమును వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకొనిరి. దేవుని యొక్క గొప్ప కార్యం ఏంటి? క్రీస్తునందు విశ్వాసం ద్వారా రక్షణ. క్రీస్తుని గురించి, తండ్రి అయిన దేవుని గురించి వీళ్ళు వారికి తెలిసిన, వారు కలిగి ఉన్న, అక్కడ ఉన్న వారి భాషలతో మాట్లాడుతూ దేవుని యొక్క గొప్ప కార్యం ఏంటి భూమి మీద అనుకున్నారు చెప్పండి? యేసుక్రీస్తుని భూమి మీదకి తీసుకుని వచ్చి ఇక్కడ ఆయన గొర్రెపిల్లగా బలి చేసి, ఆ బలి అయినటువంటి కార్యం ద్వారా ప్రపంచానికి రక్షణ కలగజేయడం దేవుడు ఏర్పరిచిన గొప్ప కార్యం అది. ఎందుకంటే ఆ గొప్ప కార్యంలో తన పిల్లలందరూ కూడా పాపం నుంచి విడుదల పొందుతున్నారు. తన పిల్లలందరూ కూడా తన యొద్దకు వచ్చే మార్గం ఏర్పడుతుంది. కాబట్టి దేవుడు చేసిన ఈ గొప్ప కార్యం గురించి మాట్లాడుతుంది. ఇది మర్మంగా పెట్టాడు ఇక్కడ. ఈ గొప్ప కార్యం అంటే మనం ఆలోచించాం. గొప్ప కార్యం అంటే రకరకాల గొప్ప కార్యాలు ఉంటాయి దేవునికి సంబంధించినవి. కానీ ఇక్కడ వీరు భాషలతో మాట్లాడుతుంది, పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత వీరు గొప్ప కార్యం ఏంటి చెప్పిన? యేసుక్రీస్తు యొక్క మరణం గురించి మాట్లాడుతున్నారు వీళ్ళు. దేవుడు చేసిన భూమి మీద చేసిన గొప్ప కార్యం ఏమైనా ఉందంటే, మనకి గొప్పగా మనకి రక్షణ ఇచ్చి మనల్ని ప్రేమించి చేసింది ఏమైనా ఉందంటే గనక, దేవుడు క్రొత్తగా నూతన క్రియ గొప్పగా చేసిన కార్యం ఏంటి గనక, మనిషికి ఊహాతీతమైనటువంటి గొప్ప కార్యం ఏదైతే ఉందంటే గనక, మనుషులందరి పాపాల నిమిత్తమే తన ప్రియ కుమారుని లోకానికి పంపించి మరణాన్ని విధించడం ద్వారా రక్షణ కలిగిందన్న విషయం ఉంది సార్. అది గొప్ప కార్యం. దాని గురించి మాట్లాడుతున్నారు. అయితే ఇదందరికీ తెలియాలి. కాబట్టి అక్కడికి వచ్చినటువంటి భాషలు ఏవైతే ఉన్నాయో వారందరికీ కూడా తెలియాలి. వారందరికీ అర్థం అవ్వాలని పరిశుద్ధాత్ముడు ఇక్కడ ప్రార్థన చేసిన వారిని ఒక పాత్రగా వాడుకుని, వారికి వాక్శక్తినిచ్చి, వారికి తెలియకుండానే ఆ ఆత్మ వశంలోనికి వెళ్ళి ఆ ఆత్మ ప్రవచిస్తున్నాడు. ఎవరి గురించి ప్రవచిస్తున్నాడు అంటే తెలియజేస్తున్నాడు ఒక సందేశాన్ని. ఏంటి ఆ సందేశం అంటే యేసుక్రీస్తు యొక్క మరణం గురించి, ఆయన నేను పంపిన తండ్రి అయినటువంటి దేవుడు చేసిన గొప్ప కార్యం గురించి వీళ్ళు ప్రకటిస్తున్నారు. ఇదండి ఇక్కడ జరిగింది. ఇది కూడా రక్షణ వాక్యం గురించే ఇదంతా. వీళ్ళు రక్షణ వాక్యాన్ని ఈ విధంగా ప్రజెంట్ చేశారు. ఉన్నదున్నట్టుగా ప్రజెంట్ చేశారు. మనోళ్ళు ఏం చేశారు? మనల్ని గెలిపించడానికి మనం గెలిపించాలంటే కొన్ని అబద్ధాలు చెప్పాలి కదరా! మన పక్కన నించోవాలంటే కొన్ని మోసాలు చేయాలి కదరా! అని రాజకీయవేత్తలు పట్టుకొచ్చినట్టుగా పథకాలు, రాయితీలు పట్టుకొచ్చారు ఈరోజు. అందుకే ఎలా ఉన్నాయి తెలుసా మన విశ్వాసం? ఈ లోక జీవిత విధానం మట్టుకే. వాళ్ళ విశ్వాసం ఎలా ఉందో తెలుసా? ఏ సమయములోనైనా నిన్ను స్తుతించెదను, ఏ స్థితిలో నేనున్నా నిన్ను కొనియాడెదను, ఏమున్న లేకున్నా నిన్ను గనపరిచెదను, నాకున్నవన్నీ కోల్పోయినా నీ వెంట నడిచెదను, నా బంగారు యేసయ్యా, నా భాగ్యము నీవయ్యా, నా బ్రతుకు దినములన్నిటను నీ దాసుడనేనయ్యా. మరణం అంటే సంతోషించారు వాళ్ళు. ఎందుకని నా తండ్రి దగ్గరికి వెళ్తున్నాను. నిజంగా ఎప్పుడన్నా ఆలోచించండి. నేను మరణిస్తున్నాను సిద్ధపడుతున్నాను ఎప్పుడన్నా ఉందా? మరణానికి సిద్ధపడుతున్నాను అన్న రీతిగా ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు విశ్వాసం పర సంబంధమైనది అదృశ్యంగా ఉన్నదాన్ని నమ్మారు. దృశ్యమైనది లయమైపోతుందని నమ్మారు. 2 నమ్మకాలు. ఒకటేంటి? అదృశ్యంగా ఉన్నటువంటి నిత్య జీవం శాశ్వతం అని నమ్మారు. దృశ్యంగా ఉన్న ఈ లోకం లయమైపోతుంది అన్నాడు. పౌలు గారు ఈ మాట అంటారు కదా, దృశ్యములైనవి దృశ్యముగా కనబడుచున్నవి అనిత్యములు, నిత్యమైనది ఒకటి ఉంది అని మాట్లాడతాడు. కనబడనిది నిత్యము ఉంటది, అదృశ్యంగా ఉన్నదేమో నిత్యము, దృశ్యములైనవి అనిత్యములు అని అన్నాడు. ఆ విశ్వాసంలో ఉన్నారు వీళ్ళు. అందుకే వీళ్ళు మరణం వస్తుంటే సంతోషించారు. ఎందుకని? మనకి కనిపించినటువంటి ఒక గొప్ప లోకాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. అక్కడికి నేను వెళ్తాను. గొప్ప స్థలాన్ని ఏర్పాటు చేశాడు. అక్కడికి నేను వెళ్తాను. కాబట్టి ఈ లోకంలో ఆయన నమ్ముకున్న, ఆయన రాజ్యంలో ఆయన ప్రజలుగా ఉన్న నాకు ఇవన్నీ వస్తాయన్న విశ్వాసంతో ఉన్నారు. అవి వచ్చాయి. వస్తున్నప్పుడు ప్రాణ భయంతో లేకుండా వారి శరీరాలను సహితం సమర్పించేశారు. పట్టించుకోవాలి. ప్రాణాలను సహితం తన ప్రాణాలు గాయించారు. చులకన గాయించారు. ప్రాణాన్ని కూడా ప్రభు నిమిత్తం ద్వేషించారు వాళ్ళు. అవసరం లేదు నాకు అన్నారు అంతే. ఎందుకని? ఖచ్చితంగా మరణం తర్వాతే వేరే ప్రపంచం అన్నది ఉంది. ఒక మాట మీకు చెప్తాను. తల్లి గర్భంలో శిశువు ఉన్నప్పుడు ఆ శిశువు అనుకుంటుందంటే ఇదే నా ప్రపంచం అనుకుంటుందట. ఈ బయటకు వచ్చిన తర్వాత అరే బయట ఒక ప్రపంచం ఉందా అని అనుకుంటుందట. ఇప్పుడు కూడా ఈ లోకంలో బ్రతుకుతున్న మనిషి ఏమనుకుంటా చెప్పిన ఇదే నా ప్రపంచం అనుకుంటాడట. మరణించిన తర్వాత ఒక ప్రపంచం ఉందన్న ఆలోచనలు కూడా ఉండవట. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు గారు చెప్పింది ఏంటంటే మరణం తర్వాత ఒక అద్భుత లోకం ఉంది. అలాగే నాశనం చేసి ఒక లోకం ఉంది, అది నిత్య నరకం.
అని మరణం తర్వాత వెళ్ళే లోకం గురించి చెప్పాడు. పరిస్థితుల గురించి చెప్పాడు. ఈ లోకంలో ఉన్నటువంటి మనిషి ఏమనుకుంటాడో చెప్పిన ఇదే శాశ్వతం అనుకుంటాడు. ఈ ఈ లోకంలో సుఖభోగ జీవితాలు జీవించడానికి అనేకమైన దేవుళ్ళని, దేవతల్ని, అంజులుగా ఉన్నటువంటి వారు ఎలాగైతే వెళ్ళారో, అదే రీతిగా ఇప్పుడు కూడా యేసుక్రీస్తు దగ్గరికి అదే రీతిగా ఒకప్పుడు యేసుక్రీస్తుని నమ్ముకోక మునుపు మన విశ్వాసం వేరే దేవుడి మీదో ఏదో ఒక సిద్ధాంతం మీదో ఏదో ఒక ఆచారం మీదో ఉంటది. ఎందుకుంటది? మనం బాగుండాలి. మన కుటుంబాలు బాగుండాలి. ఆరోగ్యాలు బాగుండాలి. ఆస్తిపాస్తులు బాగుండాలి. ఏ కష్టాలు, ఏ ఇబ్బంది లేకుండా చక్కగా మంచి వృద్ధాప్యం మీద చచ్చిపోవాలి. ఆశ ఉంటే ఆ 100 సంవత్సరాలు చచ్చిపోవడం ఎందుకు? 2, 300 సంవత్సరాలు బతికేయాలి. దానికోసం ప్రయాసపడాలి. ఈ ఆలోచన కలిగి ఉంటాడు. యేసుక్రీస్తునద్దుకు కూడా అదే ఆలోచనతో రమ్మనొచ్చాడు ఆయన. ఆయన కోరుకుంది అదే? కాదు. మనం ఈళ్ళు ఏం చేశారు? ఇప్పుడున్న వాళ్ళు బోధకులు అలాగే యేసుక్రీస్తుని పరిచయం చేశారు. ఆచార సాంప్రదాయ భక్తులకు నడిపించారు. ఆచార సాంప్రదాయ భక్తులు ఎన్నో బలహీనతలు పట్టుకొచ్చారు. ఎన్నో భయాందోళనలు పట్టుకొచ్చారు. ఒకప్పుడు ఈ దేవతలకి, దేవుళ్ళకి పూజారులుగా ఉన్నవాళ్ళు మేము దైవాంశభూతులము. మేము వస్తే మీరు కాళ్ళ మీద పడి దండాలు పెట్టాలి. మా జోలికొస్తే గనక మీకు శాపాలొస్తాయని ఎలాగైతే ఇతర దేవుళ్ళకి సంబంధించినటువంటి పూజారులు ఈ యొక్క యజ్ఞాలు చేసేవారు ఎలాగైతే మాకు మొక్కండ్రా మీరు అన్నట్టుగా తయారయ్యారు. ఇప్పుడు కూడా కొంతమంది బాధకులు మేము దైవాంశభూతులు, మేము పెద్ద అభిషక్తులు, మాకు వ్యతిరేకంగా మాట్లాడితే మీకు అదైపోద్ది, ఇదైపోద్ది, ఏమనుకుంటున్నావు, శాపం వచనాలు పెట్టడాలు, భయపెట్టేయటాలు, రకరకాల ప్రస్తావనలు పట్టుకొచ్చారు ఈరోజు కూడా. నేను నిజమే మాట్లాడుతున్నాను, అబద్ధం మాటట్లా. ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవునికి మాత్రం భయం కలిగి ఉండాలి. యేసుక్రీస్తు గారు చెప్పింది అదే, అపోస్తులు చెప్పింది అదే. దేవుడు అంటే భయం ఉండాలి, భక్తి ఉండాలి, విశ్వాసం ఉండాలి. మరి మనమందరం ఏంటి? ఆయన రాజ్యంలో తమకు అప్పగింపబడిన పనిలో ఒక పాత్రలో ప్రేమ సమాధానం కలిగి ఉండాలి. ప్రజల్ని భయపెట్టకూడదు. ఏ విధమైనటువంటి పరిస్థితులు మనకు లోబడేటట్లుగా లేకపోతే మనకు వ్యతిరేకంగా తిరిగితే మీకు శాపం వస్తా ఇది కాదు చెప్పాల్సింది. దేవుని చిత్తాన్ని జరిగించకపోతే వెలుపటి చీకటిలోకి త్రోయబడతాము. ఇది సత్యం. ఇదే చెప్పాలి మనం. దేవునందు భయభక్తులు కలిగి ఉండట, పవిత్రత, యథార్థత, పరిశుద్ధత, నిష్కలంకమైన హృదయాన్ని కలిగి ఉంటాం. దేవుడు యందు భయభక్తులు కలిగి ఉండాలంటే దేవుని గురించి మాత్రమే చెప్పాలి. పథకాలు చెప్పకూడదు. రాయితీలు చెప్పకూడదు. ఆయన గురించి చెప్పే విషయంలో ఆయన ప్రేమ ఎక్కువగా కనబడుతది. ఆయన తీర్పులు కనబడతాయి. ఆయన ఒక హృదయం కనబడుతది. ఆయన సాత్వికం, దీర్ఘశాంతం ఎంత దీర్ఘశాంతంతో చేతులు చాపి పిలుస్తున్నాడు. ఆయన కోరుకుంటుంది ఏంటి? ఆయన మనకిచ్చిన గొప్ప బహుమానం ఏంటి? ప్రస్తుత కాలమున కొన్ని పరిస్థితులను బట్టి కొన్ని శ్రమలు అనుభవిస్తున్నప్పటికీ కూడా ఒక దినాన ఆయన ఎదుట మనం నిలిచినప్పుడు ఆయన మనకిచ్చే గొప్ప బహుమానం మెప్పు ఏంటి? ఆయన మనకు చేసేది ఏంటి? ఆయనతో మనం ఎలా ఉంటాం? ఇవన్నీ కూడా చెప్పడం. దేవుని గురించిన సంగతులే ఇవన్నీ కూడా. దేవుని మీద విశ్వాసం, దేవుని మీద ఆనుకోవాలంటే దేవుడు చెప్పిన సంగతులు చెప్పాలి. దేవుని హృదయం గురించి చెప్పాలి. దేవుడు చెప్పిన సంగతులే చెప్పాలి. అదే బోధ చేశారు యేసుక్రీస్తు గారు. అదే బోధ చేశారు అపోస్తలులు. కానీ ఈరోజు బోధ మారిపోయింది. కారణం సాతానుగాడు. మాయ చేశాడు. కాబట్టి ప్రియ దేవుని జనాంగమా, మీకు ఈరోజు యెరూషలేము చుట్టూ కూడా గేట్ దాకా వెళ్ళాం. గేట్ దాకా వచ్చామంతే. గేట్ దాకా వచ్చిన పరిస్థితులు చెప్పాను. బూదిగంతముల వరకు అంటే అద్భుతాలు, పరిశుద్ధాత్మ ద్వారా చేసే సూచక్రియలు వీటి గురించి సారం చెప్పేసాను. రేపు దీని గురించి చాలా ఇంపార్టెంట్ ఉంటది. దీని గురించే కంటిన్యూ ఉంటది. రేపు పేతురు ఒక ప్రసంగం, ఈ అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో ప్రసంగం వెనకాల దేవుడు ఎటువంటి హస్తాన్ని చూపించాడు. అదే పేతురు యెరూషలేములో అద్భుతాలు ఏమైనా చేశారా? అద్భుతాలు వెనకాల ఉన్న పరిస్థితులు ఏంటి? ఏ విధంగా అక్కడ ప్రకటించారు? అసలు యెరూషలేములో కూడా అద్భుతాలు చేయాల్సిన పరిస్థితులు ఎందుకొచ్చాయి? వాళ్ళు ధర్మశాస్త్రం కలిగిన వాళ్ళు కదా! వారిని నమ్మించడానికి ఆ కార్యాలు చేయక్కర్లేదు. కానీ అక్కడ కూడా చేయాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చాయన్నది చెప్తాను. ఒక హింట్ ఇచ్చేస్తాను. వారు ధర్మశాస్త్రంలోనే మిడిపోయి ఉన్నారు. ధర్మశాస్త్రమే మాకు ప్రామాణికం అనుకున్నారు. ఆ ధర్మశాస్త్రం ఇచ్చినటువంటి దేవుడే ప్రభువుగా, రక్షకుడిగా నేను ఒక ఆయన్ని పంపిస్తానన్న మాటను కూడా విడిచిపెట్టేంత భక్తిలోకి వెళ్ళిపోయారు వాళ్ళు. నేను నిజమే చెప్తున్నాను. దీని గురించి రేపు కంటిన్యూ చేసినప్పుడు వివరంగా చెప్తాను. యెరూషలేములో కూడా సువార్త ప్రకటించిన తర్వాత అద్భుతాలు ఎందుకు చేయించాడక్కడ? ఆశ్చర్యక్రియలు ఎందుకు చేయించాడక్కడ? అన్నది మీకు ఖచ్చితంగా చెప్తాను. రక్షణ గురించి 3 భాగాలయ్యాయి మనకి. మరి ఎన్ని పార్ట్‌లొస్తాయో తెలీదు. కానీ ఖచ్చితంగా యెరూషలేములో తిరుగుతున్నాం ప్రెజెంట్ మనం. మధ్యలో ఒకసారి ఒక కిటికీ తీసుకొని పక్క గదిలోకెళ్ళాం. పౌలు పరిచర్యను చూసుకున్నాం. మరలా వచ్చేసాం. మరలా యెరూషలేములోనే ఉన్నాము. మరలా రేపటి దినాన కూడా యెరూషలేములోనే తిరుగుతాము.
ఆ తర్వాత యోదయ సమరయుల దగ్గరికి వెళ్దాం రేపటితో అయిపోతే కనుక. ఆ తర్వాత బూదిగంతముల దగ్గరికి వెళ్దాం. ఈ టాపిక్స్ అయిపోతే మీకు రక్షణ గురించి, వారు ప్రకటించిన దాని గురించి, రక్షణ వాక్యం గురించి మీకు అయిపోద్ది. తర్వాత మీకు ఏదైతే గ్రూప్‌లో పెట్టానో ఒక పాంప్లెట్, ఆ రీతిగానే మొదట రక్షణ గురించి చెప్తానను. తర్వాత అక్కడ సెకండ్ లైన్ ఏదుంటే అదే నేను మీకు చెప్తాను. ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోక తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు. ఇంతవరకు కూడా మీ దివ్యమైన వాక్యంతో మాతో మాట్లాడారు. సర్వస్వతను నడిపించారు. విత్తబడిన వాక్యాన్ని సాతాను ఎత్తుకెళ్ళిపోకుండా హృదయంలో భద్రపరచండి. వినగలిగే చెవులు ఆత్మగ్రహింపుడు మాకు దయచేయండి. మరి ప్రతి ఒక్కరు కూడా ఎంతో సమయాన్ని వెచ్చించి వచ్చారు. మరి కలిగిన వారికి సమృద్ధిగా మీరు దయచేస్తారని మీ లేఖనాల ప్రకారంగా దేవ మాకు దయచేయండి. మీ చిత్తాన్ని జరిగించండి. మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.